నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అందరి శ్రోతలకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఈ అబ్నార్మాలిటీ దాని గురించి మాట్లాడుకోబోయే ముందు అసలు ఫస్ట్ నెలసరి నుంచి మనం మొదలు పెడితే అసలు నెలసరి అంటే ఏంటి? నెలసరి అంటే నార్మల్ మెన్సెస్ అంటే ఏంటంటే ప్రతి నెల ఒక పాప అయినా లేడీ అయినా మెచ్యూర్ అయ్యాక సైక్లికలీ ఓకే మనకి ప్రతి నెలకి బ్లీడింగ్ అవుతుందన్నమాట. ఓకే. నార్మల్లీ ఏంటంటే మెన్సెస్ టైంలోనే ఒక మెన్స్ట్రువల్ సైకిల్కి 28 to 30 days అంటాం కదా, దాంట్లో ఫస్ట్ హాఫ్లోనే ఈస్ట్రోజన్ తయారవుతుంది, సెకండ్ హాఫ్లో ప్రొజెస్ట్రాన్ తయారవుతుంది. ఈ హార్మోన్స్ వల్ల ప్రొజెస్ట్రాన్ మనకి తగ్గిపోతుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ది సైకిల్లో 25th డేకి తగ్గిపోయాక బ్లీడింగ్ అవుతుంది అనమాట. ఓకే. ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఏంటి, ఓవరీ నుంచి తయారవుతాయి. ఫస్ట్ హాఫ్లోనే ఈస్ట్రోజన్ తయారవుతుంది, దాని తర్వాత ఎగ్ రిలీజ్ అవుతుంది ఓవరీ నుంచి ప్రతి నెల. ఎగ్ రిలీజ్ దేని గురించి అవుతుంది? ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ కోసం. ప్రెగ్నెన్సీ అవ్వకపోతే ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గిపోతుంది, అప్పుడు మెన్స్ట్రువల్ బ్లీడింగ్ వస్తుంది. ఇదేంటంటే ఈ సెట్ టు బి ఏ క్రై ఆఫ్ ఏ ఫెయిల్డ్ యూట్రస్ అనమాట. ప్రెగ్నెన్సీ కాకపోయినందుకు ఈ బ్లీడింగ్ అయిందనమాట. ఇట్ ఈస్ నార్మల్ అనమాట. ప్రెగ్నెన్సీ అవుతేనే ప్రెగ్నెన్సీ నెల మరి మిస్ అవుతుంది, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది, లేకపోతే ప్రతి నెల మెన్సెస్ అవుతాయి. ఇట్స్ నార్మల్. ఓకే. ఇది నెలసరి, నార్మల్ నెలసరి అంటే. ఇప్పుడు అగైన్ మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఏయుబి అంటే ఏంటి? ఇది నార్మల్ మెన్సెస్ ఏమిటి, మనకి 28 days సైకిల్, 28 to 30 daysకి ప్రతి నెల వస్తుంది. 4 to 5 days ఫ్లో ఉంటుంది. రోజుకి 2-3 ప్యాడ్స్ చేంజ్ చేసుకుంటారు. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు లేడీకి. మైల్డ్ పెయిన్ ఉండొచ్చు, డే 1లో కొంచెం మైల్డ్ పెయిన్ ఉండొచ్చు. ఇది నార్మల్. అబ్నార్మల్ అంటే ఏంటి, ఫ్లో చాలా ఎక్కువ అవుతుంది, 7 days ఎక్కువ అవుతుంది, దానికన్నా ఎక్కువ అవ్వడం, అమౌంట్ కూడా రోజుకి 3, 4, 5, 6, 7 ప్యాడ్స్ పోవడం, క్లాట్స్ చిన్న చిన్న గడ్డలుగా పోవడం, క్లాట్స్ కూడా కనిపించడం. ఇది దాని తర్వాత అబ్నార్మల్ టైమ్స్లోకి రావడం, ఎవ్రీ 15 daysకి 10 daysకి అయిపోవడం, లేకపోతే మనం యౌన సంబంధం తర్వాత కూడా లేడీస్కి బ్లీడింగ్ అవ్వడం, అసాధారణ సిచ్యువేషన్స్లో బ్లీడింగ్ అవ్వడం, అంటే వేగం అయిపోవడం, లేకపోతే సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటాం కదా, యౌన సంబంధం తర్వాత బ్లీడింగ్ అవ్వడం. ఈ సిచ్యువేషన్స్ దీస్ ఆర్ ఆల్ అబ్నార్మల్. ప్రెగ్నెన్సీ మనం ఎక్స్క్లూడ్ చేసుకొని ఇటువంటి సిచ్యువేషన్స్లో వెంటనే డాక్టర్కి వచ్చి సలహా తీసుకోవడం మంచిది. రైట్. సో ఇది ఏయుబి అంటే అగైన్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా ఇది చూస్తున్నాం? ఫిగో అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ గైనకాలజీ అండ్ ఆబ్స్టెటిక్స్ 2011లోనే డెఫినేషన్ ఇచ్చింది దీనికి. 15 to 45 to 50 years ఉమెన్కి బ్లీడింగ్ ఎప్పుడు ఎక్కువ అవుతుందో, 45 to 50 years అబౌట్ 15 to 50 years మధ్యన లేడీస్కి బ్లీడింగ్ ఎప్పుడు అవుతుందో ఎక్కువ, నేను చెప్పిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తూ దానికి అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటాం. అఫ్ కోర్స్ మనం ఈ ప్రెగ్నెన్సీ మనం ఎక్స్క్లూడ్ చేసుకుంటాం, ఎందుకంటే ఈ ఏజ్లో ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్లు ఉంటాయి. ప్రెగ్నెన్సీ అయిన బ్లీడింగ్స్, అర్లీ ప్రెగ్నెన్సీ అవనండి, మిడ్ ప్రెగ్నెన్సీ అవనండి, లేట్ ప్రెగ్నెన్సీ అవనండి, దాని కారణాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ మనం ఎక్స్క్లూడ్ చేసేసుకుంటాం యాజ్ పర్ దిస్ డెఫినేషన్. రైట్. సో అగైన్ ఈ ఏయుబి అసలు అంటే ఈ అబ్నార్మాలిటీస్ అనేవి రావటానికి రీజన్స్ ఏంటంటారు, కారణాలు? చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనం 12-15 yearsకి పెద్ద మనిషి అవుతారు కదా పిల్లలు, కొంతమంది ఇంకా 11-10 yearsకి కూడా అవుతూ ఉంటారు. నార్మల్ ఏజ్ మన ఇండియాలో అరౌండ్ 12 to 14 years. సో ఈ టైంలో అయ్యాక వాళ్ళకి ఏంటంటే ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్ మనకి ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ నేను చెప్పాను కదా, ప్రొజెస్ట్రాన్ సమంగా తయారవ్వదు, ఎగ్ రిలీజ్ అవ్వదు రెగ్యులర్గా. ఎందుకంటే ఇది హైపోథాలమో పిట్యూటరీ ఓవరియన్ యాక్సిస్ అంటాం. హైపోథాలమస్ పిట్యూటరీ బ్రెయిన్లో ఉంటాయి, దానికి ఓవరీకి కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ ఓవరీ హార్మోన్స్ తయారయ్యి అది యూట్రస్ పైన ఎఫెక్ట్ వస్తుంది, దానివల్ల బ్లీడింగ్ వస్తుంది, రాదు ఆ సిచ్యువేషన్ అనమాట. సో ఈ కేసులోని ఈ హైపోథాలమో పిట్యూటరీ ఓవరియన్ యాక్సిస్ మెచ్యూర్ అవ్వదన్నమాట. కాబట్టి ప్రతి నెల బ్లీడింగ్ రాకపోవచ్చు. పూర్తి ఈస్ట్రోజన్ తయారవుతుంది, ఎగ్ రిలీజ్ అవ్వదు, ప్రొజెస్ట్రాన్ రాదు. ప్రొజెస్ట్రాన్ లేదు కాబట్టి మరి బ్లీడింగ్ అవ్వదు అనమాట. విత్డ్రాల్ బ్లీడింగ్ అంటాం కదా, ప్రొజెస్ట్రాన్ విత్డ్రా అయిపోతుంది అనమాట బాడీలోంచి. కాబట్టి లో లెవెల్స్ వచ్చి కానీ అప్పుడు బ్లీడింగ్ అవుతుంది. సో ఈ ప్రొజెస్ట్రాన్ సిక్రెషన్ లేదు కాబట్టి కంటిన్యూస్ ఈస్ట్రోజన్ తయారవుతుంటుంది. దీనికి మనం PCOS అన్ని కండిషన్లో కూడా ఇలాగే ఉంటుంది అనమాట. అనోవులేషన్ అంటాం అనమాట. ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం. ఈ అనోవులేషన్ అనగానే మరి ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి ఆ కంటిన్యూస్ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది శరీరంలో. కాబట్టి బ్లీడింగ్ తన మటుకు తన ఇష్ట ప్రకారం వస్తూ ఉంటుంది. అది ఎక్సెస్ రావచ్చు, పెయిన్ ఉండదు, పెయిన్ కాకపోయినా కూడా మనకి బ్లీడింగ్ ఎక్కువయ్యి
తగ్గకపోవచ్చు, రక్తం అంత స్రావం అంత అయిపోతుందంటే హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోవచ్చు శరీరంలో, సిచ్యుయేషన్స్ వస్తాయి. దిస్ అక్కర్స్ ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్లోని, దాని తర్వాత అప్రోచింగ్ మెనోపాజ్ 42, 45, 48 ఇయర్స్ ఆ టైంలో కూడా లేడీస్కి ఈ సిచ్యువేషన్ రావచ్చు, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఓవులేషన్ అంటాం. సో ఇట్ మీన్స్ అంటే ఏజ్ వారిలో అయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, పర్టికులర్గా ఎర్లీ ఏజ్, లేట్ ఏజ్, లేట్ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయంట. సో మీరు చెప్పిన దాని ప్రకారం అంటే బ్రెయిన్ నుంచి ఏవైతే మనకి సైన్స్ వస్తాయో, సో అవి కనుక ప్రాపర్ గా మనకి అందకపోతే గనక సిగ్నల్స్ అనేవి, సో ఆటోమేటిక్ గా ఎగ్ రిలీజ్ అనేది ఉండదు. కాబట్టి దానివల్ల PCOS ప్రాబ్లం అన్నా ఉంటుంది, లేదంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఓవర్ బ్లీడింగ్ లాంటిదన్న సిచ్యువేషన్స్ అన్నా కూడా. ఎగ్ రిలీజ్ అయితే యూజువల్లీ సైకిల్స్ రెగ్యులర్ గానే ఉంటాయి, కాబట్టి అది ఒక పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇట్స్ నార్మల్, ఇట్ మే బి నార్మల్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్, ఎర్లీ ఇయర్స్ ఆఫ్టర్ మెనార్కీ, లేకపోతే నియరింగ్ మెనోపాజ్ ఆ సిచ్యువేషన్లో కూడా అది నార్మల్ అయి ఉండొచ్చు. కానీ ఎక్సెస్ అయ్యి కానీ వెంటనే మనం డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఇది ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏంటి, థైరాయిడ్ ఈజ్ ఆల్సో వెరీ కామన్ కండిషన్. హైపోథైరాయిడిజం అంటాం కదా, థైరాయిడ్ హార్మోన్ తక్కువ సిక్రెట్ అవుతుంది, దానివల్ల కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్లు ఉంటాయి. ఇది ఒక సింపుల్ టెస్ట్ చేసుకుని TSS అని అంటాం మనం టెస్ట్, దానివల్ల మనం తెలుసుకోగలుగుతాం. PCOS ఆల్రెడీ చెప్పాను కదా నేను, ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, 3 కామన్ కాజెస్. దెన్ సెకండ్ ఏంటి, స్ట్రక్చరల్ కాజెస్ అంటాం. యూట్రస్ లోపల గడ్డలు అయ్యాయి అనుకోండి, ఫైబ్రాయిడ్స్, వెరీ కామన్ కండిషన్. అబౌట్ 15-30% లేడీస్లో ఫైబ్రాయిడ్ ఉండొచ్చు. ఈ ఫైబ్రాయిడ్ వల్ల బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్లు ఉంటాయి. ఎక్కువ పెద్ద సైజ్ అయ్యేటప్పుడు పెయిన్ కూడా ఉండొచ్చు, లేకపోతే ఒక సిచ్యువేషన్స్ సబ్మ్యూకసల్ అంటాం, లేకపోతే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. అటువంటి సిచ్యువేషన్స్లో ఉన్న ఫైబ్రాయిడ్స్ కాబట్టి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్లు ఉంటాయి, నొప్పి కూడా ఉండొచ్చు. సో అటువంటి కేసెస్లో అవి ప్రెగ్నెన్సీ అవ్వకపోవడానికి కూడా ఒక కారణం అవ్వచ్చు, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటాం. సో వాటికి సర్జరీ చేసి రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఎస్. ఇంకా సెకండ్ ఏంటి, ఫైబ్రాయిడ్స్ తప్ప ఎండోమెట్రియం అంటాం, గర్భసంచి పొర. అది నార్మలీ ఈ ఏజ్లో ఏంటంటే 10 to 12 millimeters థిక్నెస్ ఉంటుంది, అంటే 1 centimeter అంటే లెస్ దెన్ ఒక 1/2 inch అంత థిక్నెస్ ఉంటుందన్నమాట. కానీ ఉండాలి. కానీ కొంతమంది పేషెంట్స్కి ఈ జాగాలో కూడా, ఆ పొరలో కూడా ఒక 0.5 centimeters, ఒక 1 centimeter చిన్న గడ్డలు రావచ్చు. అందులో కూడా దానివల్ల కూడా బ్లీడింగ్ ఎక్కువ అయ్యి, లేకపోతే ఒక్కొక్కప్పుడు నొప్పి కొంచెం రావడం కూడా కన్ఫ్యూజన్ కూడా ఆ ఏజ్లో కూడా ఇది చిన్న చిన్నవి అయినా కూడా ఇవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. అంత చిన్న ఫైబ్రాయిడ్స్ పెద్ద సైజ్ అయినా కూడా పెద్ద ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు, పెద్ద గడ్డలు ఉంటాయి. బట్ ఈ ఎండోమెట్రియల్ పాలిప్ అంటాం, చాలా చిన్నది, ఒక జస్ట్ 0.5 centimeters, 8 millimeters, 1 centimeter ఉన్నా కూడా వాటిలో ప్రాబ్లం రావచ్చు, బ్లీడింగ్. అవన్నీ మనం కారణం తెలుసుకొని ఇన్వెస్టిగేషన్స్తో తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ ఫైబ్రాయిడ్ ఎండోమెట్రియల్ పాలిప్స్ గురించి, ఎలా డయాగ్నోస్ చేయడం, ఏం ట్రీట్మెంట్ చేస్తాం. బట్ బేసిక్గా మీరు అన్నట్లుగానే కామన్గా ఇప్పుడున్న అమ్మాయిల్లో చూస్తుంటే, అంటే టీన్స్ నుంచి ఆల్మోస్ట్ 25 to even 30 years బిలో వాళ్ళలో కూడా ప్రతి ఒక్కళ్ళు, అంటే ఒక 10 మంది అమ్మాయిలు అట్లీస్ట్ 8-9 members థైరాయిడ్ అనేది కానీ PCOS కామన్ గా అయిపోతూ ఉంటుంది. సో అగైన్ అంటే యాక్చువల్లీ మీరు ఇందాక చెప్తున్న దాన్ని బట్టి ఇదంతా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి, సో అగైన్ ఈవెన్ PCOS కానీ లేకపోతే ఈ థైరాయిడ్ కానీ రావడానికి కూడా రీజన్స్ ఏంటంటారు? PCOS ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉండేది, స్కూల్లో మనకు ఆటలు పాటలు చాలా ఉండేవి, ఫిజికల్ యాక్టివిటీ. ఈవినింగ్ అయ్యగానే ఆడుకోవడానికి వెళ్ళిపోయాను గ్రౌండ్స్కి వాటికి. ఇవాళ రేపు పిల్లలకి స్కోప్ లేదు, గ్రౌండ్స్ అవైలబుల్ లేదు, స్టడీస్ ఆర్ వెరీ స్టెన్యూస్ ఫర్ ద చిల్డ్రన్. వాళ్ళు టైం తీసుకోలేకపోతున్నారు, పేరెంట్స్ అయినా వాళ్ళైనా టైం తీసుకోలేకపోతున్నారు కొంచెం ఆడుకోవడానికి. సెకండ్ ఏంటి, ఫుడ్ స్టఫ్ సేమ్ అమౌంట్ అదే తింటున్నారు. చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కాబట్టి అది ఎక్స్పెండిచర్ అయిపోయింది, ఆ క్యాలరీస్ ఎక్స్పెండిచర్ అయిపోయింది. ఇప్పుడు ఆ చిన్న వయసులోనే ఒబిసిటీ కూడా వచ్చేస్తుంది పిల్లలకి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, నార్మల్ ఆర్ ఈవెన్ అవర్ సోషియో ఎకనామిక్ కండిషన్ ఈజ్ ఇంప్రూవింగ్ గ్రాడ్యువలీ. సో ది ఫుడ్ ఇంటేక్ ఈజ్ ఆల్సో బెటర్. సో చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ ఎర్లీ మెన్సెస్. మెనార్కి వేగం వచ్చిస్తుంది. మెనార్కి అంటే ఫస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్కి మనం మెనార్కి అంటాం. అది మనకి వేగం వచ్చిస్తుంది పిల్లల్లో. దాని తర్వాత PCOS ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువ ఉండిపోతున్నాయి. కాబట్టి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మనకి ఈ ఛాన్సెస్ కొంచెం తక్కువ అవుతుంది. రైట్. సో అగైన్ లైఫ్ స్టైల్ మనం ఫుడ్ హ్యాబిట్స్ వీటన్నిటి వల్ల కూడా యాక్చువల్లీ
పీసీఓఎస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఈవెన్ ఒబేసిటీ. సో ఇవన్నిటికి కూడా యాక్చువల్లీ కారణాలు అయితే ఇవే అని చెప్తూ ఉన్నారు. అగైన్ మనం ఏయుబీలోకి వచ్చినట్లయితే కనుక లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? లక్షణాలు కామన్ సిమ్టమ్స్ ఏంటంటే మెయిన్లీ బ్లీడింగ్ ఎక్కువ పోవడం. బ్లీడింగ్ ఎక్కువ పోవడం వల్ల నేను చెప్పాను కదా ఇందాకలా మనం మాట్లాడుకున్నాం, అమౌంట్ ఎక్కువ అవ్వడం, నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ చేంజ్ చేసుకుని ఎక్కువ, గడ్డలుగా పోవడం, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం. నార్మల్లీ 4-5 days, ఇక్కడ 7 days, 10 days, 15 days లాగా బ్లీడింగ్ పోవడం. నెల 25-35 days కాకుండా వేగం వచ్చేయడం, నెలకి 2 సార్లు అలాగ రావడం. సో దానివల్ల ఎక్కువ రక్తస్రావం పోతుంది, ప్రతి నెల ఇంత అమౌంట్ పోతుంది కాబట్టి హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. వీక్నెస్, వాళ్ళకి పని చేయడానికి ఇష్టపోవడం, వీక్నెస్, పని చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం. సో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వేరియస్ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ చాలామంది పేషెంట్స్ ఇంత బ్లీడింగ్ అయినా ఏం ప్రాబ్లం ఉన్నాక వాళ్ళు హాస్పిటల్కి రావడానికి హెజిటేట్ చేస్తారు. అలా వాళ్ళే ఇంట్లోనే అలాగా సైలెంట్గా టాలరేట్ చేస్తూ ఉంటారు. అది కాకుండా అందుకని ఏంటంటే వీళ్ళందరూ ఏమైనా నార్మల్ మెన్సెస్ కన్నా ఏది కొంచెం అబ్నార్మల్ ఉన్నా వెంటనే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి గైనకాలజిస్ట్కి కన్సల్ట్ చేయడం మంచిది. రైట్. యాక్చువల్లీ డాక్టర్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. నిజంగానే చాలా వరకు కూడా లేడీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్చువల్లీ ఐ థింక్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఉండకుండా ఉండరు. బట్ అగైన్ ఇక్కడ చెప్తుంది ఏంటంటే మ్యాక్సిమం తెలిసిన అవేర్నెస్ ఉన్నంత వరకు, కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళంత వరకు కూడా ఏదైనా ప్రాబ్లం అంటే ఇమీడియట్గా డాక్టర్ని కలవటం, డాక్టర్ని అప్రోచ్ అవ్వటం, ప్రాబ్లం ఇదని తెలుసుకోవడం అనేది చేస్తున్నారు. స్కూల్స్లో కూడా అవేర్నెస్ ఖచ్చితంగా తీసుకురావాలి. ఈవెన్ పిల్లలకి కూడా ఖచ్చితంగా స్కూల్స్లో ఆ పీరియడ్స్, అసలు నార్మల్ పీరియడ్స్ అంటే ఏంటి, ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది, అప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి, బాడీలో చేంజెస్ ఏ విధంగా ఉంటాయి, సో వాళ్ళకు కూడా ఖచ్చితంగా దీని గురించి ప్రాపర్గా స్కూల్ వాళ్ళు చెప్పాలి. అట్ ది సేమ్ టైం పేరెంట్స్, దట్టు మదర్ అనే వాళ్ళు ఖచ్చితంగా పిల్లలకి ముందు నుంచి చెప్పుకుంటూ ఉండి, ఒకవేళ వాళ్ళకి ఏదైనా కొంచెం అబ్నార్మల్ అనిపించినా కానీ ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకురావడం అనేది కూడా చేయాలని చెప్తూ ఉన్నారు డాక్టర్ గారు. అవునండి. స్కూల్ హెల్త్ కూడా మనకి స్కూల్ హెల్త్ సర్వీస్ అవి ఉంటాయి. అందుకని బ్లైండ్నెస్ చెక్ చేస్తారు, మయోపియా గ్లాసెస్ ఏమైనా అవసరం పిల్లలకి అది చెక్ చేస్తారు. ఇలాగే సో రెగ్యులర్ చెకప్స్ అనేవి, డీవార్మింగ్ ఏజెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు స్కూల్స్లోని. సో ఆ టైంలో ఇది కూడా ఒక ఆడపిల్లలకి పర్టికులర్లీ లేడీ టీచర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కొంచెం కౌన్సిల్ చేసి వాట్ ఈస్ నార్మల్ మెన్స్ట్రుయేషన్, మెన్స్ట్రల్ హైజీన్. మేము మాకు స్కూల్స్ ఉన్నాయి మాకు అక్కడ. సో మేము అక్కడ ప్రతి ఏడాది మేము గైనకాలజిస్ట్ స్టూడెంట్స్ మేమందరం కలిసి వెళ్ళి స్కూల్ స్టూడెంట్స్కి క్లాసెస్ తీసుకుంటాం. ఓకే. సో వాళ్ళకి అవేర్నెస్ అసలు వాట్ ఈస్ వాట్ అనేది కోఆర్డినేషన్ విత్ ద టీచర్స్. ఓకే. సో ఇలా అంటే ఆ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి, ఈవెన్ హైజెనిక్గా ఉండడం, చాలా వరకు కూడా డాక్టర్ గారు మీరు అన్నట్లుగానే పీరియడ్స్ టైంలో చాలా మందికి తెలియగా నీట్గా ఉంచుకోవడం, ఉండడం అనేది చాలా మంది చేయరు. అగైన్ దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి, ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి. అందుకనే శానిటరీ ప్యాడ్స్ యూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. శానిటరీ అంటే పర్సనల్ హైజీన్, క్లీన్లీనెస్ మెయింటైన్ చేసుకొని. సో వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ నౌ డేస్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ in some states ATMs అవి ATM for sanitary pads అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో కూడా సో ఐ థింక్ ఆ అడ్వాంటేజ్ తీసుకోవాలి పిల్లలు కూడా. డెఫినెట్లీ అది ఇంక్రీజెస్ ద స్కూల్ రావడానికి కూడా ఒక అబ్సెంటీజం తగ్గుతుంది స్కూల్స్లోని. ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి పిల్లలకి కూడా. రైట్. ఎస్. సో మ్యాక్సిమం అంటే రూరల్ సైడ్ ఏంటి అంటే పిల్లలు ఒకవేళ ఈ పీరియడ్స్ టైంలో ఏంటంటే స్కూల్స్కి వెళ్లకుండా ఉండడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇప్పుడైతే మొత్తం అవేర్నెస్ అనేది వచ్చింది. సో శానిటరీ ఏటీఎమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా స్టేట్స్లో కూడా సో వాళ్ళు హ్యాపీగా అంటే రెగ్యులర్గా నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ సో స్కూల్కి వాళ్ళ డైలీ రొటీన్ పనులు కూడా చేసుకునేలాగా ఉంటుందనేసి చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే పిల్లలకు చెప్పాలి ఏంటంటే మెన్స్ట్రుయేషన్ ఈజ్ ఎ నార్మల్ ఫేజ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్స్ ఎ నార్మల్ ఫిజియాలజికల్ కండిషన్. సో ఆ టైంలో మనం ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నార్మల్ యాక్టివిటీస్ మెయింటైన్ చేసుకోవడం మంచిది. స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం, ఆటలు పాటలు నార్మల్గా ఉంచుకోవడం మంచిది. అది సో దట్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ద హెల్త్, mental health of this child also. Right. In future also they will have a positive outlook towards the period of menstruation. Right. So periods అనేవి అంటే సాధారణం
సో ప్రతి ఒక్క అమ్మాయిలో కూడా ఖచ్చితంగా అవ్వటం, మెన్సెస్ అనేది అవ్వటం, సో మంత్లీ కూడా అవుతూ ఉండడం అనేది కూడా, పీరియడ్స్ వస్తూ ఉండడం అనేది కూడా సర్వసాధారణం కాబట్టి సో దానికి భయపడకుండా పిల్లల్ని కొంచెం అంటే ముందు నుంచే పేరెంట్స్, మదర్ ఖచ్చితంగా చెప్తూ వస్తూ ఉంటాం. ఈ అవేర్నెస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి డాక్టర్ గారు ఇంత ఇదిగా చెప్తున్నారు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ అనేది తీసుకురండి. అండ్ అలాగే వేరే కారణాలు ఇంకా ఉన్నాయి చాలా. ఓకే, రీజన్స్ కాజెస్ ఫర్ దిస్ AUB. ఓకే, ఇప్పుడు ఏంటంటే కొంతమంది పేషెంట్స్కి కొన్ని కారణాల వల్ల నార్మల్లీ మనకి ఏంటి ఇంజురీ ఏదైనా అయ్యాక రక్తం గడ్డ కడుతుంది ఫ్యూ మినిట్స్ తర్వాత. దానికి కోఆగులేషన్ ఫ్యాక్టర్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. కొంతమంది పిల్లలకి, మనుషులకి ఆ ఫ్యాక్టర్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ డెఫిషియెంట్ ఉన్నాయనుకోండి, అది జెనెటికల్లీ అవ్వచ్చు, వాన్ విల్గ్రాండ్స్ డిసీజ్ అని అంటాం. అందులోని అది ఉండవు అనమాట, పుట్టుకతోనే ఉండవు. కాబట్టి అందులో మనం అవి రీప్లేస్ చేస్తుండాలి. మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎలా చేస్తాం అలాగే అవన్నీ మధ్యన రీప్లేస్ చేస్తుండాలి. లేకపోతే సెకండ్ ఏంటి, కొన్ని కండిషన్స్ ల్యూకిమియా అని, లేకపోతే ITP అని, వాటిలో ప్లేట్లెట్స్ చాలా తగ్గిపోతాయి. సో ఈ కేసులో కూడా మళ్ళీ బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో దాని అడ్వాన్స్డ్ లివర్ డిజీజ్, అడ్వాన్స్డ్ కిడ్నీ డిజీజ్ ఉన్నా కూడా ఈ పేషెంట్స్కి కూడా కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సో ఆ కారణాలు కూడా మనం we have to take care of those things. ఓకే, నార్మల్గా ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కారణాలే కాకుండా ఇటువంటి జనరల్ మెడికల్ డిసీజెస్, ఇవన్నీ జనరల్ మెడికల్ డిసీజెస్. యూట్రస్ లోనే ప్రాబ్లం కాదు అదనమాట సిచ్యువేషన్. సో వేరే ఆర్గన్స్ లో కూడా ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కానీ ఎక్కువగా ఓవర్ బ్లీడింగ్ అనేది అవటం అనేది కూడా జరుగుతుంది. ఇంకొక వెరైటీ ఆఫ్ కండిషన్స్ ఏమిటి, అక్కడ కొంచెం కొన్ని మందులు వాడతారు పేషెంట్స్. ఇప్పుడు హార్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నది అంటే, రక్తం బ్రెయిన్లో స్ట్రోక్ అని వచ్చింది అనుకున్నా, యంగ్ ఏజ్లో కొంతమందికి వస్తుంది, వాళ్ళకి మనం మెడిసిన్స్ ఇస్తాం, బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ అంటాం. ఆస్పిరిన్ అయినా ఉండండి, లో డోస్ ఆస్పిరిన్ అయినా, లేకపోతే క్లోప్రోగ్రిల్ అంటాం. అవి రక్తంకి వాటరీగా ఉంచుతుంది, బ్లడ్ క్లాట్ అవ్వకుండా. సో ఆ కేసులో బ్లీడింగ్ అవుతుంటే న్యాచురల్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో ఈ హిస్టరీ కూడా మనం తీసుకోవాలన్నమాట పేషెంట్స్. వాళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పటికి వేరే మందులు ఏమైనా వాడుతున్నారా, దానివల్ల ఏమైనా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా, ఇవన్నీ డీటెయిల్స్ హిస్టరీ అని తీసుకోవాల్సి వస్తుంది. రైట్. సో ఇంకా అదర్ రీజన్స్ లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పారు. సో వేరే మెడిసిన్స్ మనం ఏమన్నా వేరే అదర్ ప్రాబ్లమ్స్ కి మెడిసిన్స్ యూస్ చేస్తున్నప్పుడు కూడా వాటి ఇంపాక్ట్ కూడా ఉండి అలా కూడా ఓవర్ బ్లీడింగ్ అనేది అవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో కంపల్సరీ పేషెంట్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ వచ్చి కానీ మనం పేషెంట్ హాస్పిటల్కి వస్తారు బ్లీడింగ్తో, ఇప్పుడు మనం హిస్టరీ డాక్టర్ ఏంటి అడుగుతారు పేషెంట్కి హిస్టరీ. అంటే ఒక పేషెంట్ ఇప్పుడు ఈ ప్రాబ్లంతో ఓవర్ బ్లీడింగ్ అవుతుందని చెప్పేసి, అబ్నార్మాలిటీ ఉందని చెప్పి పేషెంట్ కనుక వచ్చినట్లయితే సో వాళ్ళది ఎగ్జామిన్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎటువంటి ఎగ్జామినేషన్ చేసే ముందు ఫస్ట్ మనం హిస్టరీ, పేషెంట్ హిస్టరీ అడుగుతాం అనమాట. మీకు సిమ్టమ్స్ ఏమిటి, బ్లీడింగ్ ఎలాగవుతుంది, బ్లీడింగ్ టైంలో ఏమైనా పెయిన్ ఉంటుందా, క్లాట్స్ ఉంటుందా, వైట్ డిశ్చార్జ్ ఏమైనా ఉంటుందా, వైట్ డిశ్చార్జ్ ఉన్నది ఆ టైంలో యూరిన్ ఏమైనా సిమ్టమ్స్ అవి ఉన్నాయంటే దాని అర్థం ఏదైనా లోకల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నదా అని. దాని టైంలో కూడా బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్, లోకల్ వెజనైటిస్, సర్వీస్లో ఇన్ఫెక్షన్, ఎండోమెట్రియంలో, యూటరన్ గర్భసంచి పొర అన్నాం కదా, దాంట్లో కూడా ఇన్ఫెక్షన్ అయినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు అది క్వశ్చన్ అడుగుతాం. దాని తర్వాత ఇన్ఫెక్షన్స్ గురించి కనుక్కుంటారు. సో వాళ్ళ హిస్టరీలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఇంకేమైనా ఉన్నాయేమో కనుక్కుంటారు. సో ఆఫ్టర్ దట్ తర్వాత దాని మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా, బీపీ, షుగర్ ఏమైనా ఉన్నాయా, హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉన్నదా, ఆస్తమా ఉన్నదా, ఏమైనా ఇవన్నీ కనుక్కొని దాని తర్వాత వీల్ డూ జనరల్ ఎగ్జామినేషన్. ప్యాలర్ ఉన్నారా లేదో చూసుకుంటాం, అంటే ఎనీమియా ఉన్నారా లేదో చూసుకుంటాం. దాని జనరల్ ఎగ్జామినేషన్ చేసి, ఒక అబ్డామినల్ ఎగ్జామినేషన్ చేసి, పెల్విక్ ఎగ్జామినేషన్ అంటాం. దాంట్లో ఏంటంటే యూటస్ సైజ్ చూస్తాము. దాని తర్వాత యూటస్ గర్భాశయ పక్కనే 2 ఓవరీస్ ఉంటాయి, దాంట్లో ఏమైనా గడ్డలు ఉన్నాయో అది చూసుకుంటాం. ప్యాప్స్మియర్ ఒకటి అంటాం. ప్యాప్స్మియర్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. అబౌవ్ 30 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళకి మనం ప్యాప్స్మియర్ అని టెస్ట్ చేస్తాం. లోకల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు గర్భాశయ ముఖం నుంచి ఒక నీళ్ళు, ఒక స్పాచులా పెట్టి కొంచెం నీరు కలెక్ట్ చేస్తాం అనమాట. ఒక చుక్క, 2 చుక్కల నీళ్ళు కలెక్ట్ చేసి అది టెస్టింగ్ కోసం పంపిస్తాం, క్యాన్సర్ సర్వీస్ లేదని కన్ఫర్మ్ చేసుకోవడానికి. దాని తర్వాత ఇవన్నీ వచ్చాక, ఇవన్నీ చూసుకుని మనం పేషెంట్ హిస్టరీ ఎగ్జామినేషన్ చేశాక మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనకు ప్రాబ్లం, మనం ఒక ఐడియా వచ్చాక మనం టెస్ట్, దాని తర్వాత ట్రీట్మెంట్ అవి టెస్ట్ ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి లేడీకి పేషెంట్ వచ్చిన వాళ్ళకి అన్ని టెస్ట్ మనం చేయము. రైట్. సో సేమ్ ప్రాబ్లమ్ తోనే రాదు కాబట్టి. ఎస్.
వేరే వేరే కారణాల వల్ల బ్లీడింగ్ అవుతుంది కాబట్టి పేషెంట్ హిస్టరీ నుంచి జనరల్ ఎగ్జామినేషన్ ఇంకా లోకల్ ఎగ్జామినేషన్ చేసుకున్నాక మనకి ఐడియా వస్తుంది, దాన్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాం. రైట్. అండ్ అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ లేడీస్లోనే మనం డివైడ్ చేసుకున్నట్లయితే ఏజ్ వైజ్గా కానీ లేకపోతే అన్మ్యారీడ్ గర్ల్స్ కానీ లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళలో కానీ మళ్ళీ ఇదే ప్రాబ్లంతో కనుక ఒకవేళ అబ్నార్మాలిటీ ఉండి ఓవర్ బ్లీడింగ్ అవుతూ వస్తే కనుక సో అంటే మ్యారేజ్ కాని పిల్లల్లో యంగ్ పిల్లల్లో కారణాలు వేరేగా ఉంటాయి. యంగ్ పిల్లల్లో కారణాలు ఇప్పుడు ఏంటి మనం మాట్లాడుకున్నాం కదా, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇది నెంబర్ 1 కాజ్ ఉండొచ్చు. దాని తర్వాత ఈ రక్త కణాలు ప్లేట్లెట్స్ సమంగా లేకపోవడం వల్ల ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ ఉంటాయి. మనం డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ టెస్ట్ చేసుకుంటాం కదా, అది బ్లీడింగ్ స్టాప్ చేస్తుంది అనమాట. సో అది తక్కువైందా, అది టెస్ట్ ల్యూకిమియా కండిషన్లోని వేరే రక్త కణికాలు వైట్ బ్లడ్ క్యాన్సర్స్ అనమాట. ల్యూకిమియా అంటే వైట్ బ్లడ్ క్యాన్సర్. ఆ వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ తయారవుతాయి, ఈ ఆర్బీసీస్ ఇంకా ప్లేట్లెట్స్ తక్కువ తయారవుతాయి అనమాట. దానివల్ల హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది, ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతుంది, దానివల్ల బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అలాగే ఐటీపీ అంటాం, పర్పురా అని, అంటే దాంట్లో ప్లేట్లెట్స్ తయారవు అనమాట, తక్కువ తయారవుతాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ సిచ్యువేషన్స్లో మనం బ్లడ్ టెస్ట్ చేసుకొని చూసుకుంటాం. రైట్. సో ఈ విధంగా అంటే యంగ్ పిల్లల్లో టీనేజ్ వాళ్ళలో కనుక ఒకవేళ ఈ ప్రాబ్లం ఉంటే వాళ్ళని ఫస్ట్ ఈ విధంగా థైరాయిడ్ టెస్ట్ కూడా చేసుకుంటాం ఈ టైంలో, యంగ్ ఏజ్లోని చూసుకొని దాని తర్వాత అల్ట్రాసౌండ్ ఒకటి చేసుకొని ఒక డయాగ్నోసిస్ వచ్చి ఫర్దర్ ఎగ్జామిన్ కి సో ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ యంగ్ ఏజ్లో మనం అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఏమి ఉండవు, సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది. బ్లీడింగ్ ఎక్కువైంది అంటే మన తర్వాత మాట్లాడుకుందాం. ట్రీట్మెంట్ మన తర్వాత మాట్లాడుకుందాం. మ్యారేజ్ అయిన వాళ్ళలో అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ డెఫినేషన్ ప్రకారం, ఈ కండిషన్ తలక ఏయుబి డెఫినేషన్ ప్రకారం ప్రెగ్నెన్సీ హెస్ టు బి ఎక్స్క్లూడెడ్. ఓకే. సో ప్రెగ్నెన్సీ కాబట్టి పేషెంట్ ఫస్ట్ వచ్చిగానే హిస్టరీ అంతా అడిగి లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చిందో అది కూడా కనుక్కొని ఫస్ట్ ఒక యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని ఎక్స్క్లూడ్ చేసుకుని దాని తర్వాత అది నెగిటివ్ ఉన్నది అంటే, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉన్న బ్లీడింగ్ కండిషన్స్ వేరే, టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ దిస్ ఈజ్. అబార్షన్ ప్రాసెస్ అని అవ్వచ్చు, సమంగా ప్లాసెంటా లోపల సమంగా అవ్వకపోవచ్చు, మిస్క్యారేజ్ అంటాం, అబార్షన్ అయ్యే ఛాన్స్ అటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు, మాయా ప్లాసెంటా కిందకి ఉండొచ్చు, ఆ కండిషన్లో బ్లీడింగ్ అవ్వచ్చు. అది ఒక డిఫరెంట్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ సిచ్యువేషన్. సో ప్రెగ్నెన్సీ ఎక్స్క్లూడ్ చేసుకొని ఇవన్నీ హిస్టరీ తీసుకొని దాంతో ఈ ఏజ్లో మళ్ళీ పీసీఎస్ కూడా కామనే ఉంటుంది. ఓకే, వేరే హిస్టరీ అంతా కనుక్కొని అల్ట్రాసౌండ్ ఒకటి ఫస్ట్ చేసుకొని సిబిపి కూడా ఈ పేషెంట్స్లో బ్లడ్ టెస్ట్ చేసుకుని హిమోగ్లోబిన్ ఎంత ఉన్నదో అది చూసుకుంటాం. ఈ ఏజ్లో థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ కూడా కామన్గా ఉంటాయి యంగ్ ఏజ్లో, యంగ్ మ్యారీడ్ ఉమెన్. సో థైరాయిడ్ టెస్ట్ కూడా చేసుకుంటాం. దాని తర్వాత ట్రీట్మెంట్ అకార్డింగ్ టు ద ఫైండింగ్స్. ఓకే. సో ఈ రిపోర్ట్స్ అన్ని చూసుకొని రిజల్ట్ అంత టెస్ట్లు వచ్చిన తర్వాత మళ్ళీ లేట్ ఏజ్లో ఆఫ్టర్ 35-40 ఆ టైంలోని ఈ ఫైబ్రాయిడ్స్ అన్నాం కదా గడ్డలోవి, అవే వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఈ ఎన్వెట్ల పలికి కూడా ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత ఓవరియన్ సిస్ట్ అయినా లేకపోతే వేరే కారణాలు లైక్ లోకల్ ఎండోమెట్రియంలోని మనకి నార్మల్గా ఏంటంటే బ్లీడింగ్ యూటస్ నుంచి ప్రతి నెల అవుతుంది కదా, అది బ్లీడింగ్ స్టార్ట్ అయ్యాక ఆటోమేటికలీ ఫ్యూ డేస్లో తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ లోపల ఒక బ్యాలెన్స్, కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ తయారవుతాయి ప్రతి నెల. అందులో ఏంటంటే బ్లడ్ వెసల్స్ కన్స్ట్రిక్షన్ చేస్తుంది, బ్లీడింగ్ ప్లేట్లెట్స్ అన్నాను కదా, ప్లేట్లెట్స్ చిన్న చిన్న బ్లాక్స్ తయారు అంటే థ్రోంబాయ్ అంటాం, థ్రోంబోటిక్ ప్లగ్స్ అంటాం, అది తయారు చేసి బ్లీడింగ్ తగ్గిస్తుంది. ఎనీ కారణం వల్ల ఈ ఎండోమెట్రియంలోని ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ తక్కువ తయారవడం, ఇన్ఫ్లమేషన్ అయినా లేకపోతే ఏదే కండిషన్ వల్ల ఈ బ్లీడింగ్ తక్కువ చేసే పదార్థాలు తక్కువ ఉన్నాయంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది, ఎక్కువ రోజులు కూడా అవుతుంది. దానికి ట్రీట్మెంట్ మళ్ళీ దానికి వేరేగా ఉంటుంది. మనం మేజర్ ఫైబ్రాయిడ్ ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకొని అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుని ఎక్స్క్లూడ్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. సో రీజన్స్ ఇవన్నిటికీ దానికి మనకి సర్జరీ అవసరం లేదు, మెడిసిన్స్ ఇస్తేనే అంత బాగానే ఉంటుంది. రైట్. అండ్ అలాగే మనం ఇప్పటివరకు అంటే లక్షణాలు అసలు ఎందుకు వస్తుంది దాని గురించి అండ్ అలాగే చాలా మందిలో కూడా వీటికి సంబంధించి అపోహలు అయితే చాలానే ఉన్నాయి డాక్టర్ గారు. 1 by 1 వాటి గురించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి కొంతమంది లేడీస్లో చూసుకున్నట్లయితే నార్మల్గా అంటే పీరియడ్స్ రెగ్యులర్గా అవుతూనే ఉంటాయి, నార్మల్గా 4 days 3 days అవుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం కొంతమంది లేడీస్లో వైట్ డిశ్చార్జ్ అనేది కూడా చాలా ఎక్కువగా అవ్వటం,
సాధారణంగా అంటే నార్మల్ గా అవుతుంది, అది కూడా ఎప్పుడన్నా కనిపిస్తుంటుంది, నార్మల్లీ కూడా అవ్వచ్చు. బట్ వైట్ డిశ్చార్జ్ 2 కండిషన్స్ లో మెన్స్ట్రువల్ సైకిల్ అది నార్మల్ అనుకుంటాం, జస్ట్ బిఫోర్ మెన్సెస్, లేకపోతే మిడ్ సైకిల్ లోని మనకి అండా రిలీజ్ అవుతుంది కదా, ఓవులేషన్ అంటాం, ఆ టైంలో కూడా ఒక 1 or 2 days వైట్ డిశ్చార్జ్ అయితే అది నార్మల్ అనుకుంటాం. కానీ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం, దాంతో పాటు ఇచ్చింగ్ అయినా ఉండడం, ఓకే, లేకపోతే ఏమైనా వాసన ఉండడం, ఇవన్నీ అబ్నార్మల్. దానికి అది ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది అనమాట. ఇది ట్రీట్మెంట్ చేసుకోవాలి మనం. ఓకే, లేదా వజానాలోనే ఇన్ఫెక్షన్ ఉంటుంది, లేకపోతే సర్వీస్లోనే ఇన్ఫెక్షన్ ఉంటుంది, దీనికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది సింపుల్ ట్రీట్మెంట్ ఆల్సో, జస్ట్ మెడిసిన్స్ ఇచ్చే ఓరల్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే లోకల్ అప్లికేషన్ అయినా చేసుకుంటే అది క్యూర్ అయిపోతుంది. బట్ చాలా మందిలో కూడా ఏంటంటే భయపడుతుంటారు, వైట్ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొంతమందిలో పెయిన్ అనేది కూడా వస్తూ ఉంటుంది, పొత్తి కడుపులో నొప్పి రావడం అనేది కూడా కొంతమంది చెప్తుంటారు. ఏంటంటే మనకి యూట్రసే కాకుండా యూరినరీ బ్లాడర్ లో ఉంటుంది, యూరినరీ బ్లాడర్ లో కూడా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి. ఓకే, అగైన్ దాని వల్ల కూడా వీళ్ళకి పెయిన్, కాబట్టి మనం యూరిన్ కూడా టెస్ట్ చేసుకుంటాం ఈ పేషెంట్స్ లోని. పొత్తి కడుపులో నొప్పి అంటే పెయిన్ అన్రిలేటెడ్ టు మెన్సెస్, అంటే మెన్స్ టైంలో పెయిన్ అవుతే అది యూట్రస్ వల్ల పెయిన్ అవుతుంది అనుకుంటాం. అన్రిలేటెడ్ టు మెన్సెస్ అంటే మోస్ట్ ప్రాబ్లీ కామన్ కండిషన్ ఇస్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్. సో అది మనం యూరిన్ కల్చర్ సెన్సిటివ్ చేసుకుని 2-3 days రిపోర్ట్ వస్తుంది, దాని ప్రకారం మనం యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటే అది ఠీక్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వెజనైటిస్ ఉన్నప్పుడు కూడా, వెజనల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఆ టైంలో బ్లాడర్ సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. ఓకే, అండ్ అలాగే చాలా మంది లేడీస్లో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా బాగా ఎక్కువ అయిపోయాయి రెగ్యులర్గా. కొంతమందిలో చూస్తుంటే ఎప్పుడో 6 monthsకో 7 monthsకో సంథింగ్, ఒక్కొక్కసారి హైజెనిక్ ప్లేసెస్కి వీళ్ళు వెళ్ళలేని సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు రావడం అనేది జరుగుతుంది. బట్ కొంతమంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో ఒక 30% వరకు చూసుకున్నట్లయితే ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి డాక్టర్ గారు అని కూడా చాలా మంది చెప్తున్నారు. Anatomically also, ladies కి as compared to males, ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం యూరెథ్రా అంటాం కదా, యూరినరీ ట్యూబ్, అది జస్ట్ 4 centimeters, మేల్స్ లో అయితే అది 20 centimeters. సో ఇట్స్ ఫార్ అవే ఫ్రమ్ ద పాసేజ్, స్టూల్ passages. So the chances of infection will be more in females. So it's a normal condition. Another thing about this white discharge is that ఒక్కొక్కప్పుడు 40 years, 45 years ఆ టైంలోని వైట్ డిశ్చార్జ్ ఇఫ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ బ్లడ్, ఆర్ మనకి యౌన సంబంధం తర్వాత బ్లీడింగ్ అయిందా, నార్మల్ పీరియడ్స్ తర్వాత మధ్య బ్లీడింగ్ అయినా, ఈ సిచ్యువేషన్స్లో మళ్ళీ మనం సర్విక్స్ క్యాన్సర్ అదే ఎక్స్క్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ అయినా లేకపోతే ప్రీ క్యాన్సర్ అయినా, అదేంటంటే ఆ సిచ్యువేషన్లో అది 0 stage క్యాన్సర్ అంటున్నాం అనమాట. కొన్ని సంవత్సరాలు అది ట్రీట్మెంట్ చేయకుండా ఉంచితే అది క్యాన్సర్లో కన్వర్ట్ అవుతుంది. సో అది మనం ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకుంటూ ఉంటే, గవర్నమెంట్ ప్రోటోకాల్ ఏంటంటే ఐడియలీ WHO ప్రోటోకాల్ ఎవ్రీ 3 to 5 years ఎదర్ ప్యాప్స్మియర్ అయినా హ్యూమన్ పాపిలోమా వైరస్ టెస్టింగ్ అంటాం, దాంతో చేసుకుంటే ఛాన్సెస్ వీ కెన్ క్యాచ్ ద డిజీజ్ అట్ ఎ వెరీ ఎర్లీ స్టేజ్ వేర్ ఇట్ ఈస్ 100% క్యూరబుల్. సో ఈ విధంగా అంటే ఈవెన్ వైట్ డిశ్చార్జ్ కూడా నెగ్లెక్ట్ చేయదు, ఒకవేళ అలా కంటిన్యూస్గా particularly if it is associated with other symptoms, definitely it has to be evaluated. Yes. సో వేరే సిమ్టమ్స్తో కనుక ఉండి ఆ లక్షణాలు అవన్నీ ఉండి కనుక ఎక్కువగా అవుతున్నట్లయితే కనుక నెగ్లెక్ట్ చేయొద్దని చెప్తున్నారు, ఎందుకంటే అది క్యాన్సర్కి లీడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో chances are very less, కానీ ఉండొచ్చు, that has to be excluded in those situations. సో ఇలా అంటే ఈ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అయ్యే వాళ్ళలో కూడా ఫర్దర్గా యూట్రస్కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే యూట్రస్లో రాకపోయినా కూడా ఇది కరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే మనం కల్చర్ సెన్సిటివ్ చేసుకుని యాంటీబయాటిక్స్ ఇచ్చుకొని ఎన్నిసార్లు అవుతుంది అంటే దాని అర్థం ఎవ్రీ టైమ్ దట్ ఇస్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ అవుతే కిడ్నీ ఇక్కడ ఉంటుంది, సో అక్కడికి కూడా కిడ్నీకి ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సమంగా టెస్ట్ చేసుకుని యూరిన్ కల్చర్ సెన్సిటివ్ చేసుకుని ఫుల్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ 1 or 2 months తర్వాత ఒకసారి మళ్ళీ యూరిన్ కల్చర్ చేసుకుని అది ట్రీట్మెంట్ క్యూర్ అయిందా లేదా ఒకసారి చూసుకుని అది మంచిది. రైట్. అండ్ అలాగే చాలామంది యంగ్ టీనేజ్ గర్ల్స్ ఇంకొంతమందిలో చూస్తుంది ఏంటి అంటే ఈ పీరియడ్స్ని స్కిప్ చేసుకోవడానికంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల స్కిప్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మెడిసిన్స్ అనేవి యూస్ చేస్తున్నారు. కొంతమంది ఎప్పుడో ఒక్కసారి చాలా రేర్గా యూస్ చేస్తుంటే, ఇంకొంతమంది దానివల్ల అంటే మెడిసిన్స్ డాక్టర్సే సజెస్ట్ చేస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి విరివిగా అంటే రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈవెన్ దాని ఇంపాక్ట్ కూడా, వాటి ఎఫెక్ట్ కూడా ఏమన్నా ఉంటుందండి? డెఫినెట్లీ అండి. చూడండి, ఇప్పుడు మనం బ్లీడింగ్ చేంజ్ చేసుకోవడానికి ఏదో ప్రొజెస్ట్రాన్ ఇస్తాం, లేకపోతే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్స్ ఇస్తాం. ఇట్స్ ఏ మెడిసిన్, ఎవ్రీ మెడిసిన్ హ్యాస్ ఏ సైడ్ ఎఫెక్ట్. రైట్.
సో దానివల్ల వెయిట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. తర్వాత సైకిల్స్ మళ్ళీ రెగ్యులారిటీ అదే ఉండకపోవడం, ఫ్యూచర్ సైకిల్స్ ఎలాగ ఉంటాయో మనకి అది కూడా ఉండొచ్చు. కాబట్టి అన్లెస్ ఇట్ ఈస్ నెసెసరీ, అర్జెంట్లీ నెసెసరీ సోషల్ విజిట్స్ లేకపోతే టెంపుల్ విజిట్స్ అవి ఉంటాయి, అటువంటి సిచ్యువేషన్స్ తప్ప మామూలు టైంలో వేసుకోకపోవడం మంచిది. ఓకే, సో వేసుకున్నట్లయితే కౌంటర్ మన ఫార్మసీ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం కూడా మంచిది కాదు. ఆల్వేస్ డాక్టర్కి కన్సల్ట్ చేసుకుని తీసుకోవడమే. డ్యూరేషన్కి ఎన్ని రోజులు తీసుకోవాలి, దేని గురించి తీసుకోవాలి, అవన్నీ తీసుకోవడం మంచిది. సో ఈవెన్ తీసుకున్నా కానీ డాక్టర్ సజెస్ట్ చేస్తేనే తీసుకోమని చెప్తున్నారు, ఈవెన్ ఆ మెడిసిన్ అయినా. లేదంటే కనుక అగైన్ అది గర్భసంచి మీద దాని ప్రభావం, ఆ టాబ్లెట్స్ ఎఫెక్ట్ ఉంటుందంట. కంటిన్యూస్ ఉండదు, కానీ ఇప్పుడు ప్రొజెస్ట్రాన్ మనం ఎక్కువ సార్లు వేసుకున్నామంటే ప్రొజెస్ట్రాన్ కొంచెం బాడీలో షుగర్ లెవెల్స్ కొంచెం పెంచుతుంది, ఫ్యాట్ డిపోజిషన్ కొంచెం పెంచుతుంది. సో అది వెయిట్ గెయిన్ కొంచెం ఉంటుంది, ఉండొచ్చు ఫ్యూ కిలోస్. రైట్, సో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇంత షార్ట్ టర్మ్ యూస్ కోసం అంత ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఉండే ఛాన్సులు ఉంటాయి. రైట్. అండ్ అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళలో చూసుకున్నట్లయితే, లేడీస్లో కూడా చూసుకున్నట్లయితే అప్పుడే పిల్లలు వద్దు, ప్లానింగ్ అంటే పిల్లల కోసం ప్లానింగ్ చేసుకొని వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళు కూడా ఈ ఒకవేళ కన్సీవ్ అయినా కానీ ఎక్కువగా అబార్ట్ చేసుకోవడానికి మెడిసిన్స్ అనేది కూడా చాలా మంది యూజ్ చేస్తారు. ఏంటంటే మనకి ఒక సేయింగ్ ఉన్నది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మన ఎడ్యుకేషన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ మనకి ఏంటంటే స్కూల్లో మనకి సెక్షువల్ హెల్త్ గురించి వాటి చెప్పరు, కాంట్రాసెప్షన్ గురించి తెలియదు. జస్ట్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో మే నాట్ బి అవేర్ ఆఫ్ ద కాంట్రాసెప్టివ్ మెథడ్స్. సో దే డోంట్ నో అండ్ దే హ్యావ్ ఏ ప్రెగ్నెన్సీ. నా ఉద్దేశంలో ఏంటంటే అది మరి నేను చూస్తుంటాం ప్రతి ఏడాది 2-3 పేషెంట్స్ వేరే ఇలాగ మల్టిపుల్ అబార్షన్స్ చేసుకుంటారు ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్. ఫైనాన్షియలీ ఐఎమ్ నాట్ సెక్యూర్ ఇవన్నీ చెప్పి అందుకని చేసుకున్నానని చెప్పి దాని తర్వాత వాళ్ళు పాపం ఇన్ఫర్టిలిటీతో వస్తారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు ప్రెగ్నెన్సీ కోసం, కానీ ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్స్లో మనం మొదటి నుంచే జాగ్రత్త పడి అవేర్నెస్ తెచ్చుకొని కాంట్రాసెప్షన్ కొన్ని నెలలు ఈజీలీ అవైలబుల్ కాంట్రాసెప్టివ్స్ ఆర్ అవైలబుల్ వెరీ ఈజీలీ. గర్భనిరోధక పద్ధతులు కాండమ్స్ అయినా మాలా ట్యాబ్లెట్స్ అయినా గవర్నమెంట్లో యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఫ్రీ దే ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఆల్సో. సో అవి యూస్ చేసుకుంటే మనకి కొంచెం డిలే చేసుకోవచ్చు, ఫ్యూ మంత్స్ ఫ్యూ ఇయర్స్. ఎప్పుడు మనకి ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ ఛాన్సులు ఉంటాయి. రైట్, అలా కాకుండా ఇలా ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనం ఇన్ని అబార్షన్స్ చేయించుకోవడం, ఏదో మెడికల్ మెథడ్ అవని లేకపోతే సర్జికల్ మెథడ్ డిఎన్సీ అంటాం, అది చేసుకోవడం. దాని తర్వాత మళ్ళీ దానివల్ల ఇన్ఫెక్షన్. చూడండి, మనం గర్భసంచి క్లీన్ చేస్తున్నాం, ఏదైనా మెడిసిన్ అయినా ఇచ్చేనా లేకపోతే ఏదైనా, తర్వాత బ్లడ్ ఫ్లో అది కంటిన్యూస్ అవుతుంది కాబట్టి అది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అలాగే యాంటీబయాటిక్స్ తీసుకుంటారో లేదో తెలియదు, కోర్స్ తీసుకుంటారో లేదో తెలియదు. ఆ ఇన్ఫెక్షన్ వల్ల పక్కన ట్యూబ్స్ ఉంటాయి 2 పక్కల, సో అందులో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అది ట్యూబ్ బ్లాక్ అయిపోతే ఇంకా అండాశయ, ఇది యూట్రస్, అండాశయ ఉన్నది, అండాశయలో ఎండా రిలీజ్ అవుతే ట్యూబ్లోంచి త్రూగా యూట్రస్ లోపలికి వస్తుంది. మరి అది ట్యూబ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి ఇన్ఫెక్షన్ వల్ల, దెన్ మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోకుండా ప్రెగ్నెన్సీ ఏదో దేవుడు ఇచ్చాడు అని అలాగ ఆలోచించుకొని అయినా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకొని దాని తర్వాత కాంట్రాసెప్షన్ యూస్ చేసుకోవచ్చు టు ప్రివెంట్ ద సెకండ్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ చైల్డ్కి విషయంలో మాత్రం కేర్ తీసుకోండి అని చెప్తున్నా. బేసిక్గా మీరు అన్నది నిజమే డాక్టర్. చాలా వరకు కూడా ఇప్పుడున్న ఎట్ ప్రెజెంట్ చూస్తున్నట్లయితే కనుక వన్స్ కన్సీవ్ అయితే మ్యారేజ్ అయిన ఫ్యూ మంత్స్కే కన్సీవ్ అవుతున్నారు. లేదు వద్దనుకొని కనుక అబార్ట్ చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇయర్సే పడుతుంది వాళ్ళకి. మనకు తెలియదు వాళ్ళు ఎలా అంటే హౌ లక్కీ దే ఆర్, మనం ఎలా మాట్లాడుతాం తెలియదు. అంటే హౌ ద సిచ్యువేషన్ ఇస్ దేర్ ఇన్ ద బాడీ అండ్ వాట్ హ్యాపెన్స్, అది మనం ప్రెడిక్ట్ చేయలేం, వాళ్ళు కూడా ప్రెడిక్ట్ చేయలేం. రైట్, బట్ అంటే కొంతమందిలో అయితే ఈ కేసెస్ ఇలా చూస్తుంటాం మనం. కొంచెం మనకు కూడా దుఃఖం ఇస్తుంది, ఎందుకంటే సమంగా ఏదో అడ్వైస్ వాళ్ళు పెద్దవాళ్ళ అడ్వైస్ ఫాలో అయి ఉంటే, ఏదో కౌన్సిలింగ్ అది తీసుకుని ఉంటే బెటర్ అయి ఉండేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కష్టం, అది సైకాలజికల్ ట్రామా because of infertility on the patient, on the husband, in the family, from the society, everywhere. Right. So, yeah.
సో దానికన్నా ఏదైతే ప్రివెన్షన్ యాక్చువల్లీ బెటర్గా అసలు అంటే ముందే మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇటువంటి సిచ్యువేషన్ రాదు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ కన్సీవ్ అయినా కానీ సో మాక్సిమం డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తుంది ఏంటంటే బేబీని క్యారీ చేసి నెక్స్ట్ చైల్డ్ విషయంలో మాత్రం ప్లాన్ చేసుకుంటే ప్రాపర్గా సరిపోతుందని చెప్తున్నారు. ఎందుకంటే చాలా మందికి కూడా అంటే ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అవి సైమల్టేనియస్లీ నడవచ్చు. మన ప్రెగ్నెన్సీ కూడా నడుస్తుంది, అది కూడా హోప్ఫుల్లీ ది అదర్ సిచ్యువేషన్స్ ఆల్సో విల్ ఇంప్రూవ్ అని అలా పాజిటివ్గా ఆలోచించుకుని ముందుకు నడవచ్చు. రైట్. సో ఆ విధంగా కూడా కొంచెం అంటే ఈవెన్ మనం మెంటల్లీ కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలని చెప్తూ ఉన్నారు. అండ్ ప్రాపర్గా కనుక మనం ప్లాన్ చేసుకొని జాగ్రత్తలు పాటించినట్లయితే ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా రావని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే కన్సీవ్ అయిన లేడీస్లో కూడా క్యారింగ్ అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ అయి ఉంటారో లేడీస్ వాళ్ళకు కూడా చాలా వరకు మంత్స్ నెలలు నిండుతున్న కొద్దీ కొంతమందిలో కూడా ఈ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అగైన్ ఇక్కడ కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు లేడీస్, అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన లేడీస్ ఎక్కువగా భయపడుతూ ఉంటారు. బ్లీడింగ్ అయిపోతుంది, లోపల బేబీకి ఏమైనా ప్రాబ్లం అయిపోయింది ఏంటి, లేకపోతే అబార్ట్ అయిందా ఏంటి, ఇట్లాంటి అపోహలు కూడా చాలా మందికి భయాలు ఉంటాయి. అంటే ఇది మన టాపిక్ కి దీనిగా ఉన్న అంటే సెపరేట్ ఫ్రమ్ అవర్ టాపిక్ ఆఫ్ డిస్కషన్, బట్ స్టిల్ ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీలో అర్లీ బ్లీడింగ్ ఫర్ 2-3 months ఫర్ సమ్ పేషెంట్స్ ఇట్ మైట్ బి నార్మల్. ఓకే, మంత్లీ కొంచెం బ్లీడింగ్ 1 or 2 days వస్తుంది, కొంచెం బ్లీడింగ్, దట్ మైట్ బి నార్మల్. కానీ సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే మాయ కొంచెం సమంగా తయారవలేదు, యూట్రస్ లోపల మాయ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. అయినా కొంచెం సెపరేషన్ అయినా బ్లీడింగ్ కొంచెం రావడం, లేకపోతే అబార్షన్ అయ్యే ఛాన్స్లు ఉండడం అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో మనం ప్రెడిక్ట్ చేయలేం ఏంటో అని, మనం ఒకసారి స్కాన్ చేసుకొని చూసుకొని దాని తర్వాత మనం ఈ హార్మోనల్ కొంచెం డెఫిషియన్సీ ఏమైనా ఉన్నదంటే హార్మోనల్ రీప్లేస్మెంట్ చేస్తాం. పర్టికులర్లీ ఐవీఎఫ్ పేషెంట్ ప్రెగ్నెన్సీస్కి డెఫినెట్లీ హార్మోనల్ ట్రీట్మెంట్ సపోర్ట్ ఇస్తాం అనమాట. ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇస్తాం. ప్రొజెస్ట్రాన్ మెయింటెన్స్ ప్రెగ్నెన్సీ అనమాట, ఆ ప్రొజెస్ట్రాన్ మనం ఇస్తాం అనమాట. రైట్. సో అంటే చాలా కారణాలే ఉండొచ్చు అని డాక్టర్ ఆ రీజన్స్ వేరే. ప్రెగ్నెన్సీలో మనకు వచ్చిన బ్లీడింగ్ కండిషన్స్ ఫుల్గా వేరే. ఇది ఫస్ట్ ట్రైమెస్టర్ అంటాం అనమాట, ఇనిషియల్ ఫ్యూ మంత్స్లో. తర్వాత కూడా సెకండ్ అండ్ థర్డ్ ట్రైమెస్టర్లో కూడా లేటర్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా వేరే కారణాల వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు. రైట్. సో అగైన్ మళ్ళీ డాక్టర్ని కనుక మీరు వెళ్ళి కలిసినట్లయితే అవి కొంచెం డేంజరస్ సిచ్యువేషన్ ఉండొచ్చు. ఆ లేట్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయ్యే కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే అది కొంచెం రిస్కీ సిచ్యువేషన్స్ ఉండొచ్చు. రైట్. అది మనం స్కాన్ చేసుకొని క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకొని ఎక్స్క్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి బ్లీడింగ్ ఎనీ టైమే, ప్రెగ్నెన్సీ అవని నాన్ ప్రెగ్నెంట్ అవని ఎక్సెసివ్, ఇమీడియట్లీ బెటర్ టు గో టు ఏ హాస్పిటల్. రైట్. గైనకాలజిస్ట్ని ఖచ్చితంగా కలిసి మనం ఎగ్జామిన్ చేయించుకుంటే తెలుస్తుందని చెప్తున్నాం. కమింగ్ టు మన టాపిక్ దీనిలోకి వచ్చినట్లయితే కనుక ఏయూబీ కూడా నార్మల్గా ఎవ్రీ మంత్ లేడీస్ 3 days 5 days కానీ కంటిన్యూస్గా నార్మల్గా అవుతూ ఉంటేనే చాలా సిక్ అవుతారు, ఆ టైంలో వీక్ అవుతూ కూడా ఉంటారు. అట్లాంటిది ఏయూబీ కండిషన్ అంటే అబ్నార్మాలిటీ ఉండి ఓవర్ బ్లీడింగ్ అనేది దట్టు 10 days 15 days అవుతూ ఉంటుందంటే ఆబ్వియస్లీ చాలా వాళ్ళు వీక్ అయిపోయే కండిషన్స్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ నెగ్లెక్ట్ చేసినట్లయితే కనుక ఫర్దర్గా ఎటువంటి ప్రభావం అనేది చూపిస్తుందంట? మనం ఈ సిచ్యువేషన్ నెగ్లెక్ట్ చేస్తే ఏంటవుతుందంటే మన ఫుడ్లోని ఉన్న ఐరన్ మనకి చాలదన్నమాట హిమోగ్లోబిన్ తయారు చేయడానికి. సో ప్రతి నెల బ్యాంక్లోంచి ఖర్చు అయిపోతుంది, బ్లడ్ హిమోగ్లోబిన్ అంతా ఖర్చు అయిపోతుంది. తయారవడానికి టైం లేదు, సౌకర్యాలు లేవు. అంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, న్యూట్రిటివ్ డైట్ తీసుకోవడం అవి లేవు. కాబట్టి ఈ పేషెంట్లో హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉన్న కారణం వల్ల వీక్నెస్, పని ఇంకా చేయడానికి వీక్నెస్, ఆయాసం, పని చేస్తే నార్మల్ నడక నడిచినా కూడా ఆయాసం, చక్కెర వచ్చి పడిపోవడం, అటువంటి సిచ్యువేషన్. అటువంటి కేసులో వాళ్ళకి హిమోగ్లోబిన్ వేగం తయారు చేసుకోవాలి. ఏదో టాబ్లెట్స్ వల్లైనా, ఇంజెక్షన్స్ ద్వారా అయినా, లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. ఒక్కొక్కప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం రావచ్చు. బ్లీడింగ్ ఎంత అవుతుందంటే 5 grams 6 grams వచ్చిస్తారు నార్మల్ 12 grams నుంచి. సో అటువంటి కండిషన్లో ఆయాసం అంటే మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అడ్మిట్ చేసుకుని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇచ్చుకోవడం, లేకపోతే ఇంజెక్షన్స్ ఇచ్చుకోవడం అవన్నీ అవసరం. సో ఇంత ఎక్కువగా అవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ బ్లడ్ ఎక్కించాలి. ప్రతి ఏడాది ఒక 2-3 పేషెంట్స్ ఎటువంటివి అందరూ గైనకాలజిస్ట్ మినిమం చూస్తారు. రైట్. అండ్ అలాగే ఈ కండిషన్స్లో ఇంకొంతమందికి అబ్నార్మల్ ఓవర్ బ్లీడింగ్ టైంలో కూడా క్లాట్స్ అనేవి కొంతమందిలో నార్మల్గా ఫ్లో అనేది అవుతూ ఉంటుంది, బట్ ఇంకొంతమందిలో చూసుకున్నట్లయితే క్లాట్స్ అంటే ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ అలానే గడ్డలుగా పడుతూ ఉంటుంది డాక్టర్ గారు అని కూడా చెప్తూ ఉంటారు. అగైన్ మళ్ళీ అంటే దీనికి కూడా స్పెసిఫిక్గా ఏమైనా మార్పులు జరగటం వల్ల ఇలా అవుతూ ఉంటుందంటారా స్పెసిఫిక్ కండిషన్? బ్లీడింగ్ తగ్గటం లేదు, గర్భసంచి పొర నార్మల్గా ఉన్నా కూడా బ్లీడింగ్ తగ్గట్లేదు. ఎందుకంటే ఆ వాసో కన్స్ట్రక్షన్ అంటాం,
బ్లడ్ వెసల్స్ కంట్రాక్ట్ అవ్వడానికి, లేకపోతే ఆ ప్లేట్లెట్ ప్లగ్స్ తయారవడానికి లోకల్గా ప్రాబ్లం ఉంటే రక్తస్రావం ఎక్కువైపోతూ ఉంటుంది. సో దానికి మనం మెడిసిన్స్ ఇచ్చి వేరే మెడిసిన్స్ ఇచ్చి చేసుకోవచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసుకొని కారణం ప్రకారం ఇప్పుడు గర్భసంచిలో గడ్డలు లేవు, ఎండబెట్టడం నార్మల్గా థిక్నెస్ ఉన్నది, అటువంటి సిచ్యువేషన్స్లో మనం మెడిసిన్స్ ఇస్తే డెఫినెట్లీ అది తగ్గే ఛాన్స్. అప్పుడు మెడిసిన్ స్టార్ట్ చేసిన విదిన్ 24 hours ఒక 50 to 60% తగ్గుతుంది. గ్రాడ్యువల్లీ 5 days మెడిసిన్స్ వేసుకుంటే ఇంకా తగ్గుతుంది. అది మనం NSAIDs అంటాం అనమాట. మనం మెఫెనమిక్ యాసిడ్ అది టాబ్లెట్స్ రోజుకి 2 సార్లు 3 సార్లు వేసుకుంటే ఆఫ్టర్ ఫుడ్ బ్లీడింగ్ టైంలోనే బ్లీడింగ్ అమౌంట్ తగ్గుతుంది. అండ్ ఈ అబ్నార్మల్ కండిషన్స్లో ఇంకొంతమందిలో మనం చూసుకున్నట్లయితే సివియర్గా బ్యాక్ పెయిన్ అండ్ అలాగే పొత్తి కడుపులో నొప్పి రావటం, కాళ్ళు చేతులు విపరీతంగా లాగేయటం ఒకటి. అండ్ వాళ్ళది ఎట్లా ఉంటుందంటే మొత్తం బాడీ అంతా బాడీ పెయిన్స్ లాగా అనిపించడం, ఏమీ తినాలనిపించకపోవడం, ఈవెన్ వాటర్ తీసుకున్నా కూడా వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఉండడమో లేకపోతే వామిటింగ్స్ అవ్వడం అనేది కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అవును, బిఫోర్ మెన్సెస్ అయినా ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని అంటాము. ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి అటువంటి. కొంతమంది పేషెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా సివియర్గా ఉంటాయి. వాళ్ళ లీవ్ కూడా సపోజ్ వర్కింగ్ ఉన్న అవుతే దే హ్యావ్ ఫోర్స్ టు టేక్ లీవ్ ఆల్సో. సో ఇదేంటంటే ఇంకొక కండిషన్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అన్నమాట. ఓవరీలోని నార్మల్లీ గడ్డలు అవి ఉండవు. ఓవరీస్ నార్మల్గానే అబౌట్ 3 centimeters సైజ్ రెండు పక్కల ఉంటాయి. దీంట్లోని ఈ ఓవరీస్లో బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట ప్రతి నెల. మెన్సెస్ అలాగే యూటస్ నుంచి బ్లీడింగ్ అవుతుందో అలాగే ఓవరీ లోపల ప్రతి నెల బ్లీడింగ్ అవుతుంది. దానికి ఎండోమెట్రియోసిస్ చాక్లెట్ సిస్ట్ అని అంటాం. ఓవరీలైనా లేకపోతే పెల్విస్లో ఇంకా వేరే చోట యూటస్కి సరౌండింగ్ ఏరియాస్లోని. సో దానివల్ల కూడా ఈ సివియర్ పెయిన్ రావడం, అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఫ్లో ఎవ్రీ మంత్ చాలా ఎక్కువ రావడం, ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. దానికి మనం ఇవాల్యుయేట్ చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ అది ఇచ్చుకుంటే సిమ్టమ్స్ అవి తగ్గుతాయి. అండ్ అలాగే డాక్టర్ గారు చాలా మంది కూడా చేస్తుంది ఏంటంటే ఈ సిమ్టమ్స్ వల్ల లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ లేకపోతే ఇంకొంతమంది కళ్ళు తిరుగుతూ ఉంటాయి. బట్ ఈ టైంలో ఏం చేస్తూ ఉంటారంటే ఫుడ్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు. ఈ పెయిన్ వల్ల తినలేకపోతున్నాము లేకపోతే తినాలనిపించకపోవడం, వామిటింగ్స్ అవ్వడం వల్ల ఫుడ్ ఇంటేక్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో హౌ ఇంపార్టెంట్ అంటే ఆ టైంలో తీసుకునే ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఏ ఫుడ్ తీసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికోసం. మనకి ఫీవర్ వస్తే మనకి బాడీలోని మెటబాలిజం చాలా పెరిగిపోతుంది. అంటే క్యాలరీస్ చాలా స్పెండ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి దానికి కంపెన్సేట్ చేసుకోవడానికి మనం ఫుడ్ యాక్చువల్లీ డ్యూరింగ్ ఫీవర్ వీఆర్ సపోజ్ టు టేక్ ఏదో నార్మల్ డైట్ లేకపోతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఓకే, అదనమాట. ఇక్కడ కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం యాజ్ మచ్ యాజ్ ఈజ్ పాసిబుల్ కొంచెం బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే, ఎఫర్ట్ చేసుకుని కొంచెం మెడిసిన్స్తో పాటు సపోర్ట్తో పాటు తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓవరాల్ హెల్త్ ఇన్ ద లాంగ్ రన్ వుడ్ బి బెటర్. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు అంటే టీనేజ్ పిల్లల్లో ఒకవేళ ఈ ప్రాబ్లం ఉన్నా కానీ పీరియడ్స్ టైంలో ఏంటంటే ఎక్కువగా స్వీట్స్ తీసుకోవడం లేకపోతే చాక్లెట్ బేక్డ్ ఐటమ్ అనేది బాగా తీసుకోవడం అనేది చేస్తూ ఉంటారు. కొంతమంది చెప్పే రీజన్స్ ఏంటంటే ఆ పెయిన్ తగ్గించుకోవడానికి ఇష్టమైన ఫుడ్ తీసుకుంటే కొంచెం ఇది తెలియదు అని చెప్పేసి చాలామంది కూడా చెప్తూ ఉంటారు. బట్ అగైన్ అంటే ఇది ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారు? మళ్ళీ అగైన్ అంటే ఆ టైంలో తీసుకునే ఫుడ్ అనేది కొంచెం మనం హాస్పిటల్కి వస్తే మనం కొంచెం కౌన్సిల్ చేసి మాట్లాడి, కౌన్సిలింగ్ అంటే మనం మాట్లాడడం పేషెంట్ అండ్ మదర్, ఆ చైల్డ్ అండ్ మదర్ కూర్చొని మాట్లాడడం, కొంచెం డైట్ గురించి, ఎక్సర్సైజ్ గురించి, ఫిజికల్ యాక్టివిటీ గురించి, ఈవెన్ డ్యూరింగ్ మెన్సెస్ ఆల్సో ఇఫ్ యూ మెయింటైన్ దీస్ యాక్టివిటీస్ ఇది మంచిది అని చెప్తే మేబీ ఇట్ విల్ హ్యావ్ సమ్ ఎఫెక్ట్. ఓకే. అండ్ అలాగే ఇంకొంతమందిలో కూడా PCOS గురించి కూడా మీరు చెప్తూ రావడం జరిగింది, థైరాయిడ్ PCOS ఉన్నవాళ్ళు. అండ్ అలాగే కొంతమంది గర్భాశయంలో చూసుకున్నట్లయితే ఈ ఏవైతే మనం గాలి బుడగలు లాంటివి ఉండడము, అండ్ అలాగే ఇంకొంతమందిలో మీరు అన్నట్లుగా గడ్డలు అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓవరీలోని PCOSలోని ఓవరీలోని నీటి బుడగలు అంటారు. రైట్. సో ఈ వీటి వల్ల కూడా అంటే మనకి ఎక్సెస్ ఓవర్ బ్లీడింగ్ అనేది అవటం అనేది కూడా అగైన్ ఎందుకంటే అవుతుంది. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, PCOSలోని నార్మలీ ఈస్ట్రోజన్ తయారవుతుంది, ఈస్ట్రోజన్ రైజ్ అవుతూ ఉంటుంది, ప్రొజెస్టెరాన్ సెకండ్ హాఫ్లో రైజ్ అవుతుంది. రైట్.
ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్కి న్యూట్రలైజ్ చేస్తుంది. యూట్రస్ పైన ఈస్ట్రోజన్ ఎఫెక్ట్కి ప్రొజెస్ట్రాన్ న్యూట్రలైజ్ చేస్తుంది. ప్రొజెస్ట్రాన్ తయారవ్వలేదు అనుకోండి, ఇంకా అలాగే ఈస్ట్రోజన్ స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. హై లెవెల్స్ వస్తాయి, ఆ గర్భసంచి నుంచి పొర మందంగా పెరిగిపోతూ ఉంటుంది. అది బ్లీడింగ్ అయ్యేటప్పుడు మరి కంట్రోల్లో బ్లీడింగ్ అవ్వదు అనమాట. ఇప్పుడు ప్రొజెస్ట్రాన్ తయారవుతే ఓవులేషన్ అయ్యి ప్రొజెస్ట్రాన్కి తయారైంది అనుకోండి, కంట్రోల్ బ్లీడింగ్గా 15 days తర్వాత విత్డ్రాల్ బ్లీడింగ్ వస్తుంది అనమాట, 12 days తర్వాత. కానీ ఓవులేషన్ లేదు, పీసీఓఎస్లో ఓవులేషన్ ప్రాబ్లము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ప్రతి నెల ఓవరీ నుంచి అండా రిలీజ్ అవ్వదు. దానివల్ల ప్రొజెస్ట్రాన్ తయారవదు. కాబట్టి ఆ ఈస్ట్రోజన్ లెవెల్స్ కంటిన్యూస్ హై లెవెల్ ఉంటుంది కాబట్టి ఇష్ట ప్రకారం అది మధ్య మధ్యన బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అది సిచ్యువేషన్ పీసీఓఎస్లో. పీసీఓఎస్లో వేరే మనం కౌన్సిలింగ్ కూడా ఎక్స్ట్రా చేస్తూ ఉంటాం మదర్కి, డాక్టర్కి. నాట్ ఓన్లీ హెల్దీ లైఫ్ స్టైల్, డైట్, బ్యాలెన్స్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ, కంట్రోల్ ఆఫ్ వెయిట్, ఈవెన్ ఫ్యూ కిలోస్ 5-6 kilos వెయిట్ రిడక్షన్ చేసుకున్నా కూడా వాళ్ళకి కొంచెం బెనిఫిట్ వస్తుంది. మనం ఎక్కువ టార్గెట్స్ ఏమి పెట్టం వాళ్ళకి, కొంచెం పెట్టి నెలకి 1 or 2 kgs తగ్గడానికి ట్రై చేయడమా. దాని తర్వాత లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. ఇఫ్ దిస్ పీసీఓఎస్ కంట్రోల్స్ కంటిన్యూస్ లేటర్ ఆన్ వెన్ దే గెట్ మ్యారీడ్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం, ఇన్ఫర్టిలిటీ అంటాం కదా, అటువంటి సిచ్యువేషన్. దాని తర్వాత వాళ్ళు పెద్ద అయ్యాక 40-45 years ఆ టైంలోని ఈ ఈస్ట్రోజన్ వల్ల అనమాట, అన్అపోజ్ ఈస్ట్రోజన్ అంటాం కదా, ప్రొజెస్ట్రాన్ లేకుండా ఈస్ట్రోజన్ తయారవుతుంది. యూట్రస్లో క్యాన్సర్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. సో పీసీఓఎస్ అంతా మనం లైట్లీ తీసుకోవడం సిచ్యువేషన్ కాదు. ఇవన్నీ మనం కౌన్సిలింగ్ చేస్తాం. ఈ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్లో పీసీఓఎస్తో పాటు పిల్లలు వస్తే ఆ పిల్లకి వాళ్ళ తల్లి లేకపోతే వాళ్ళ గార్డియన్ ఎవరు వస్తారు వాళ్ళందరికీ. రైట్. సో వాళ్ళకి డీటెయిల్ లాంగ్ టర్మ్ సిచ్యువేషన్. రైట్. అగైన్ అంటే పెళ్లి అయిన వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఈ ఏయుబితో సఫర్ అయ్యే వాళ్ళకి దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందులు అనేవి ఉంటాయి అంట. ఇబ్బందులు ఏంటంటే ఎప్పుడు బ్లీడింగ్ అవుతుందో తెలియదు. మనకు ఒక సోషల్ కస్టమ్స్ మనకి ఉంటాయి. సో ఆ సోషల్ కస్టమ్స్ కొంచెం విఘ్నం వస్తుంది అనమాట. మన పూజలకి వాటికి విఘ్నం వస్తుంది మనకి, మన కల్చర్ ప్రకారం. సో అదొకటి. తర్వాత మెయిన్లీ అదేనమాట, సోషల్ ఇష్యూస్ ఉంటాయి, దానివల్ల విఘ్నం డెఫినెట్లీ వస్తుంది. దాని తర్వాత పేషెంట్ ఎక్కువ బ్లీడింగ్ అయిపోతూ ఉంటే టెన్షన్, ఆవిడకి కొంచెం సైకలాజికల్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఇండైరెక్ట్లీ దట్ ఎఫెక్ట్స్ ద ఫ్యామిలీ లైఫ్ ఆల్సో, నాట్ ఓన్లీ ది హస్బెండ్ అండ్ వైఫ్, ది హోల్ మిలియూ ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో చేంజెస్. ఓకే. సో ఆ విధంగా వాళ్ళకు కూడా ఇబ్బందులు అనేవి ఉంటాయి. అండ్ కమింగ్ టు మనం చూసుకున్నట్లయితే 45+ కానీ లేకపోతే 50 years లేడీస్లో కూడా యాక్చువల్లీ వాళ్ళకి వచ్చేసేసి మోనోపాజ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. బట్ ఇంకొంతమందిలో మోనోపాజ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒక 1 or 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అనేది ఒక 2 days 3 days అవడం అనేది కొంతమందిలో కూడా చూస్తూ ఉంటాం. అగైన్ ఇది కూడా అంటే నార్మల్ అని అంటారా, లేకపోతే ఈ కండిషన్స్ లో కూడా చూపించాలి? 6 to 12 months స్టాప్ అయిపోయి మళ్ళీ బ్లీడింగ్ అయింది అంటే దానికి మనం పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అని అంటాం అనమాట. ఇటువంటి సిచ్యువేషన్లో మనము ఒక 5 to 10% ఛాన్సెస్ ఏంటంటే గర్భసంచి పొర అన్నాను కదా, ఎండోమెట్రియం అన్నాను, అందులో క్యాన్సర్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ దట్. మామూలు చిన్న పాలిపైన ఉండొచ్చు, జస్ట్ మామూలుగా గర్భసంచి పొర కొంచెం మందంగా అయింది మామూలుగా అది, లేకపోతే పాలిపైన చిన్న పాలిప్స్ ఉండొచ్చు, అది మనం హిస్టోస్కోపీ చేసి తీసుకోవచ్చు, లేకపోతే క్యాన్సర్ కూడా ఉండొచ్చు. సో ముక్క పరీక్ష చేసుకుని ఎన్వెంట్రల్ బయాప్సీ, వేరియస్ మెథడ్స్ ఉన్నాయి, ఎన్వెంట్రల్ బయాప్సీ చేసుకొని క్యాన్సర్ లేదని కన్ఫర్మ్ చేసుకోవాలి. నెంబర్ 1 అది. దాని తర్వాత కండిషన్ బట్టి మామూలుగా ఒక్కొక్కప్పుడు అట్రోఫిక్ అని వెరీ థిన్ అవుట్ ఉంటుంది, దానివల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ప్రొలిఫరేటివ్ అని వస్తుంది, దానికి మనం అబ్జర్వేషన్ పెట్టుకోవచ్చు. పాలిప్ ఉన్నదంటే మనం హిస్టోస్కోపీ చేసి తీసిస్తే ఇంకా వేరే ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోవచ్చు. వాళ్ళకి మామూలుగా ఫాలోఅప్లో 6 monthsకి 12 monthsకి ఒకసారి స్కాన్ చేసి చూసుకుని ఎంత బాగున్నదని కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం. సో మోనోపాజ్లో తర్వాత కూడా అంటే మోనోపాజ్లో ఉన్నప్పుడు కూడా ఒకవేళ ఎవరికైనా బ్లీడింగ్ అనేది కనిపించినా అగైన్ దాని మోర్ సినిస్టర్, అది మోర్ డేంజరస్ సిచ్యువేషన్. సో లైట్ అంటే చాలా మంది కూడా ఈ కండిషన్స్లో ఏంటంటే ఓకే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మోనోపాజ్ మేబీ మళ్ళీ వచ్చిందేమో అంటే. ఇంకొక పాయింట్ ఏంటంటే అబౌట్ దిస్, ఎప్పుడు లేడీ నియరింగ్ మెనోపాజ్ ఎప్పుడు బ్లీడింగ్ తక్కువైనా అవ్వచ్చు. సైకిల్స్ మామూలుగా 30 days ఉంటాయి కదా, అది ఎక్కువయ్యి 45, 60, 90 days అవ్వచ్చు. ఇది నార్మల్ వెన్ లేడీస్ అప్రోచింగ్ మెనోపాజ్, నార్మల్ మెనోపాజ్. వెన్ ద బ్లీడింగ్ ఈజ్ మోర్, ఇట్ హ్యాస్ టు బి టెస్టెడ్. ఓకే, ద పేషెంట్ హ్యాస్ టు బి ఇవాల్యుయేటెడ్. అది నార్మల్ కాదు, అది నార్మల్ సిచ్యువేషన్ కాదు. మనం ఏయుబి లాగా ఇవాల్యుయేట్ చేసుకొని కారణం ఏంటో తెలుసుకొని
మేనేజ్మెంట్ అలా చేసుకోవాల్సి వస్తుంది. రైట్. సో మోనోపాజ్ అంటే ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు కొంతమందికి చెప్పినట్లుగానే అంటే ఎక్కువ డేస్ అవ్వడం లేకపోతే ఎక్కువగా అవడం లాంటివి జరుగుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా అది నార్మల్గా అవుతున్నట్లు కాదు కాబట్టి ఖచ్చితంగా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ డాక్టర్ గారు ఏవేవైతే చెప్పారో టెస్ట్లు అవన్నీ చేస్తారని కన్ఫర్మేషన్ కోసం, సో అవన్నీ చేయించుకోవాలి. అగైన్ ఇక్కడ డాక్టర్ గారు కొంతమంది అంటే టీనేజ్ వాళ్ళైనా లేకపోతే మిడిల్ ఏజ్ మోనోపాజ్లో ఉన్న వాళ్ళైనా కానీ కొంతమంది లేడీస్ చాలా వరకు కూడా హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కానీ ఫ్యామిలీ వరకు తీసుకువెళ్ళరు. ఫినాన్షియల్ రీజన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళకున్న కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ ఫ్యామిలీలో చెప్పడం కానీ వెళ్ళి లేకపోతే డాక్టర్ని కలిసి చూపించుకోవడం లాంటివి చేయరు. బట్ ఇటువంటి కండిషన్స్లో ఏయూబీ కండిషన్స్లో అది ఏజ్ వాళ్ళైనా సరే నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఎటువంటి అంటే ప్రాణాంతకంకి దారితీస్తుంది అంటారా లేకపోతే ఫర్దర్గా ఇంకేమైనా సివియర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? సివియర్ హెల్త్ ఇష్యూస్ ఏజ్ బట్టి ఏజ్ బ్లీడింగ్ అలా ప్రతి నెల పోతుంది, ఇంకా బ్యాంకులో డిపాజిట్ లేదు అంటే బ్యాంక్ నుంచి ఖర్చు అయిపోతుంది. అలా బ్యాంక్లో ఉన్న హిమోగ్లోబిన్ అంతా ఖర్చు అయిపోతుంది, బ్లీడింగ్లో బయటకు వచ్చిస్తుంది. ఇంకా బ్యాలెన్స్ డైట్ లేదు, పేషెంట్ అంత ఫుల్ బ్యాలెన్స్ డైట్ తీసుకున్నా కూడా మెడిసిన్స్ లేకపోతే ఆ హిమోగ్లోబిన్ అనేది తయారవ్వదు. సో ఆ హిమోగ్లోబిన్ తయారవడానికి మెడిసిన్స్ వాడుకోవాలి. సో పేషెంట్ హ్యాస్ టు కమ్ టు ద హాస్పిటల్ వెన్ ఎవర్ హీ ఫైండ్స్ ఎనీథింగ్ అబ్నార్మల్ ఫ్రమ్ ద డీవియేషన్ ఫ్రమ్ ద నార్మల్. ఓకే. సో నార్మల్ దీనికన్నా కూడా ఏదైనా కొంచెం అబ్నార్మాలిటీ ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలని చెప్తున్నారు. సో కమింగ్ టు మనం ట్రీట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఏయూబీతో సఫర్ అవుతున్న వాళ్ళకి అగైన్ ఇక్కడ అంటే వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ హిస్టరీ హెల్త్ ఇష్యూస్ ఎవ్రీథింగ్ అన్నీ కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ ఉంటుందంటారా? సో ఒక్కొక్క అంటే వాళ్ళ రీజన్స్ని బట్టి ఉంటుందా లేకపోతే ఏయూబీ ఎవరికి ప్రాబ్లం ఉన్నా కానీ ట్రీట్మెంట్ సేమ్ లేదండి? సేమ్ అలాగా ఉండదు. ఓకే. వేరే వేరే ఏజ్ ప్రకారం కండిషన్ మనం హిస్టరీ తీసుకుని ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని అల్ట్రాసౌండ్ చేసుకొని కండిషన్ మనకి తెలిసాక దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నారు వాళ్ళకి మనకి ఎక్కువ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాం. కామన్ మెడిసిన్స్ ఏంటంటే NSAID అంటాం, మెఫెనామిక్ యాసిడ్. సో అవి అంటే క్రోసిన్ గ్రూప్ అనమాట డ్రగ్, అది కొంచెం స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో అది ఇస్తాం మనం. సో ఎనీ బ్లీడింగ్ అబౌట్ రోజుకి 2 to 3 times ఇస్తాం ఆఫ్టర్ ఫుడ్. ఇట్ షుడ్ నాట్ బి టేకెన్ ఆన్ ఎంప్టీ స్టమక్. ఇట్ ఇంక్రీజెస్ ద యాసిడిటీ అనమాట, స్టమక్లో యాసిడిటీ తయారు చేస్తుంది. కాబట్టి ఆఫ్టర్ ఫుడ్ తీసుకొని 4 to 5 days ఇస్తాం. అది దానివల్ల బ్లీడింగ్ తగ్గుతుంది. అదొకటి కామన్. దాని సెకండ్ ఏంటంటే ఈస్ట్రోజన్ తయారవుతుంది, ప్రొజెస్ట్రాన్ తయారవుతుంది అని చెప్తున్నాం కదా, కాబట్టి ప్రొజెస్ట్రాన్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. టాబ్లెట్స్ రోజుకి 1 లేకపోతే 2 డిపెండింగ్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ది పేషెంట్. అక్యూట్ ఏయూబీ అంటే మనం కొంచెం ఎక్కువ డోస్ ఇస్తాం. మామూలుగా సైకిల్ రెగ్యులేట్ చేసుకోవడానికి తర్వాత 3 months 6 months మెడిసిన్స్ ఇస్తాం కదా, అప్పుడు రోజుకి ఒక్కొక్క టాబ్లెట్ 21 days 15 days అలాగే ఇచ్చుకుంటే సైకిల్గా అది పనిచేస్తుంది. దాని తర్వాత ఏంటి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్స్ కూడా దొరుకుతాయి. అదేంటంటే ఆ మెడిసిన్ కొంచెం చీప్, ఈజీలీ అవైలబుల్, గవర్నమెంట్ సప్లై ఈజ్ ఆల్సో దేర్. అవి కూడా మనం కొంతమంది పేషెంట్స్కి అది పెడతాం మనం. ఈవెన్ PCOS పేషెంట్స్ కూడా మనం ఈ HPO యాక్సిస్ అని చెప్పాను కదా, అది న్యూట్రలైజ్ చేసుకోవడానికి, అది బ్యాలెన్స్లో తెచ్చుకోవడానికి ఒక 3 months 6 months 9 months టాబ్లెట్స్ ఇచ్చి దానితో వదిలిస్తే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కరెక్ట్ అయ్యి ఆటోమేటిక్లీ మళ్ళీ మెన్సెస్ వస్తుంది ఎక్స్పెక్టేషన్స్తో. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్తో ఇస్తాం. రైట్. సో ఈ విధంగా ట్రీట్మెంట్ అనేది ఇంకా 40 years 30 years ఈ ఏజ్లో బ్లీడింగ్ ఎక్కువయ్యి గర్భసంచిలో గడ్డలు లేవు, చిన్న అడెనోమైసిస్ అంటాం అనమాట. అంటే గర్భసంచి లోపల కూడా ఒక్కొక్కప్పుడు ఓవరీలో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటాయని చెప్తాను కదా, అలాగే గర్భసంచి వాల్ లోపల కూడా బ్లీడింగ్ అవ్వచ్చు అనమాట. వాల్స్లో ఒక మయోమెట్రియం అంటాం, దాంట్లో బ్లీడింగ్ అయ్యి అది అడెనోమైసిస్ అని. అటువంటి సిచ్యువేషన్స్లో మనం కాపర్ టీ పెట్టుకుంటాం కదా, ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేయడానికి కాపర్ టీని ఉంటుంది, ఇంట్రాయూటరైన్ డివైస్ అంటాం. అలాగే హార్మోన్ కంటైనింగ్ డివైస్ అని ఉంటుంది, LNG కంటైనింగ్ అంటే ప్రొజెస్ట్రాన్ కంటైనింగ్ ఇంట్రాయూటరైన్ డివైస్. సన్నగా తిన్నగా ఉంటుంది, అబౌట్ 1 inch 1.5 inches, 5 millimeters అలా థిక్నెస్. సో వీ కెన్ కీప్ ఇట్ ఇన్ ద యూటస్ అనమాట. దానివల్ల ఏంటవుతుంది, మనం ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ తింటాం కదా, దాని బదులు ఈ ప్రొజెస్ట్రాన్ లోపలే యూటస్ పైన డైరెక్ట్గా ఎఫెక్ట్ వస్తుంది అనమాట. అది బెనిఫిట్ అనమాట. ఈ ప్రొజెస్ట్రాన్ మనం ఓరల్ తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. లోకల్ పెట్టుకుంటే లోకలే పనిచేసి డైరెక్ట్ యూటస్ పైన ఎఫెక్ట్ అవుతుంది అనమాట. బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. 5 years 10 years పెట్టుకోవచ్చు అది. ఇది మెడికల్ మెథడ్స్ ఇవన్నీ. రైట్. ఈ విధంగా సో
అంటే టీనేజ్ పిల్లల నుంచి మోనోపాజ్ ఉన్న లేడీస్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అగైన్ డాక్టర్ గారు చెప్పినట్లు వాళ్ళ ఏజ్ని అండ్ వాళ్ళకున్న ఫర్దర్గా అంటే ఉన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళ హెల్త్ హిస్టరీ అంతా బేస్ చేసుకొని టెస్ట్లు చేసి దాన్ని బట్టే కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుందని చెప్పారు. అండ్ ఇంకొకటి అలాగే డాక్టర్ ఓకే ఇఫ్ ఇన్ కేస్ అంటే లేదు అన్న సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఎటువంటి కండిషన్స్లో సర్జరీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటారు? పేషెంట్కి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, పేషెంట్కి ఫ్యామిలీ కంప్లీట్ అవ్వలేదు, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, పిల్లలు కావాలి అంటే అటువంటి సిచ్యువేషన్లో ట్రీట్మెంట్ మెథడ్స్ వేరే వేరేగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్లో ఇంకొక పద్ధతి ఏంటంటే మనం ముఖ పరీక్ష చేసుకొని ఎండోమెట్రియల్ బయాప్సీ అంటాం కదా, ఐడియల్ ఏంటంటే హిస్టోస్కోపీ అంటాం. సన్న ట్యూబ్ ఉంటుంది, ఒక పెన్ సైజ్ కన్నా కూడా దాని తాలూకా హాఫ్ లాక్ థిక్నెస్ ఉంటుంది. అది యూటర్స్ లోపల పెట్టి ఎండోస్కోపీ అనమాట. ఆ యూటర్స్ లోపల పెట్టి అంతా చూసి వాల్లో పొర సమంగా ఉన్నదా లేదా, ఆ యూటర్స్ ట్యూబ్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెనింగ్స్ సమంగా ఉన్నాయా లేదా, ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఏమైనా అబ్నార్మల్ ఏరియా ఉన్నాయని అవన్నీ బయాప్సీ తీస్తాం అనమాట. అది ఎండోమెట్రియల్ బయాప్సీ. ఇది చేసుకునివే దాని తర్వాత మనం ట్రీట్మెంట్ మెథడ్స్ ఫాలో అవుతాం, పర్టికులర్లీ ఇన్ మిడిల్ ఏజెస్ అండ్ లేట్ రిప్రొడక్టివ్ ఏజ్ విమెన్లో. దాని తర్వాత ఇప్పుడు ట్రీట్మెంట్ మెథడ్స్లో మనకి ఏంటి వస్తుంది, సర్జికల్ మెథడ్స్, మెడికల్ మెథడ్స్ మనం మాట్లాడాము. సర్జికల్ మెథడ్స్లో పేషెంట్ ఏమో నా ఫ్యామిలీ కంప్లీట్ అవ్వలేదు, నేను యూటర్స్ తీసుకోను, మెన్సెస్లో గడ్డలు ఉన్నాయి కానీ నేను మెన్సెస్ నాకు కావాలి అని ఇటువంటి సిచ్యువేషన్స్లో యూటర్స్కి కట్ చేసి గడ్డలు ఎక్కడ ఉన్నాయో గడ్డలు తీస్తాం, అది మళ్ళీ క్లోజ్ చేస్తాం. ఇది మనం లాప్రోస్కోపీ వల్ల చేసుకోవచ్చు, లాప్రోటమీ వల్ల అనమాట, ఓపెన్ చేసి కూడా సో ఇది మయోమెక్టమీ అంటాం అనమాట. అఫ్ కోర్స్ ఈ సిచ్యువేషన్లో మనం మయోమెక్టమీ చేసినప్పుడు అందరి దగ్గర నుంచి కన్సల్ట్ తీసుకుంటాం. ఏంటంటే ఒకప్పుడు బ్లీడింగ్ అది ఎక్కువ అయ్యి ఏమైనా ప్రాబ్లం ఉన్నది అనిపిస్తే ఫుల్ గర్భసంచి కూడా తీసుకోవాల్సి అవసరం రావచ్చు, సిచ్యువేషన్ కూడా రావచ్చు అని చెప్పి దాన్ని చేస్తాం. సెకండ్ ఏంటంటే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, నాకు మరి ఇంకేం వద్దు అంటే పేషెంట్ పల్లెటూరు నుంచి ఎక్కడి నుంచి వచ్చారు, బ్లీడింగ్ ఎక్కువైపోతుంది, మా ప్రతి ఏడాది వచ్చి మళ్ళీ చూపించుకోలేరు అంటే గర్భసంచి తీస్తాం. హిస్టెక్టమీ అంటాం కదా, హిస్టెక్టమీ అది కూడా ఓపెన్ మెథడ్ అయినా చేసుకోవచ్చు, లాప్రోస్కోపీ అయినా చేసుకోవచ్చు. ఇంకొక సిచ్యువేషన్ ఏంటి, మన మెనోపాజ్ దగ్గర ఇటు అటు అప్పుడు యంగ్ ఏజ్లోనైనా ఎప్పుడైనా ఈ గర్భసంచి పొరల్లో మందంగా ఒక 5 millimeters 10 millimeters పాలిప్స్ ఉంటాయన్నమాట. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, అటువంటిది. అదేంటంటే ఇంకా తక్కింద గర్భసంచి పొర అంతా నార్మల్గా ఉండి చిన్న పాలిప్ ఉన్నది అంటే హిస్టోస్కోపీ చేసి ఆ పాలిప్ తీసిస్తాం. దాని తర్వాత మనం నార్మల్ లైఫ్ దే కెన్ హ్యావ్, ఓన్లీ పాలిపే తీస్తాం. పాలిప్ చేసి ఎండోమెట్రియం అంతా క్యూరేట్ చేసి బయాప్సీ పంపిస్తాం, 2 శాంపుల్స్ పంపించి అది నార్మల్గా ఉన్నది అంటే మనం ఇంకా ముందుకు ఇంకేం చేయని అవసరం లేదు, మనం ఫాలోఅప్లో ఉంచుకుంటాం. ఎప్పుడైనా పేషెంట్కి అబ్నార్మల్గా ఉన్నది అంటే మళ్ళీ పేషెంట్ మన దగ్గరికి వస్తారు, లేకపోతే అవసరం లేదు. రైట్. సో ఈ విధంగా అంటే మెడికల్ మెథడ్స్ పరంగా కానీ లేకపోతే సర్జికల్గా కానివ్వండి, ఏయుబి ఎవరైతే అంటే ఎబ్నార్మల్ యూట్రిన్ బ్లీడింగ్తో సఫర్ అవుతూ ఉన్నారో సో వారికి ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు. బట్ ఏదైనా కానీ ఖచ్చితంగా ఒకవేళ మీకు ఎబ్నార్మాలిటీ అనిపించి ఓవర్ బ్లీడింగ్ అనేది కనుక ఎక్సెసివ్గా బ్లీడింగ్ అవ్వటం అనేది కనుక అది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానీ ఒకవేళ ఈ సమస్యతో సఫర్ అవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరైతే డాక్టర్ని అయితే వెళ్ళి కలవండి. అండ్ దట్టు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక మీ ప్రాబ్లం ఏంటనేది వాడు ప్రాపర్గా ఎగ్జామ్ చేసి ఫర్దర్ టెస్ట్లు అవన్నీ చూసి మీకు ట్రీట్మెంట్ అనేది కూడా గైడ్ చేస్తారు వాళ్ళు. కాబట్టి సో ఇటువంటి విషయాల్లో భయపడ్డమో లేకపోతే ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఆలోచనతో కూడా వెనకడుగు వేయడం లాంటిది అయితే దయచేసి ఎవరు కూడా చేయకుండా ఖచ్చితంగా ఫాలో అవుతారని కోరుకుంటూ బిఫోర్ దట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూసారు కదా ఈరోజు మనమైతే ఏయుబి గురించి మాట్లాడుకున్నాం. ఫర్దర్ ఎపిసోడ్లో మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.